వెల్కమ్ టు యోయో టీవీ టైమ్ టు టాక్. నేను మీ విజిత. ఈ రోజు టైమ్ టు టాక్ లో నాతో పట్టున్నారు వైఎస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు. ఇన్నేళ్ల ప్రయాణంలో మీరు అంటే కాలేజీలు పెట్టారు, తర్వాత పాలిటిక్స్ లోకి వచ్చారు, అఫ్ కోర్స్ ప్రతిపక్షంలోనే ఎక్కువగా ఉన్నారు, ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా శారీస్ బిజినెస్, వీటన్నిటిలో మీకు ఎక్కువగా సంతృప్తినిచ్చినదేంటి? ప్రజాసేవ, సర్వీస్ చేయటం అంటే నాకు చాలా ఇష్టం. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 1 year దాటింది కాబట్టి ఎలా అనిపిస్తుంది? ఏపీలో డెవలప్మెంట్ ఎలా ఉంది? అట్టర్ ఫ్లాప్ అయింది. కేసులు కడతారు, అరెస్ట్ చేస్తాం. వీళ్ళిద్దరూ నాటకం ఆడుతున్నారు, పవన్ కళ్యాణ్ నేను చంద్రబాబు నాయుడు. భారతి గారి మీద ఓ వ్యక్తి చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు, అఫ్కోర్స్ అది అందరూ ఖండించాల్సిన విషయం. ఆయన అలా మాట్లాడడం తప్పు అనేది అంతా డ్రామా. చేబ్రోలు కిరణ్ కి ఫోన్ చేసిందే చంద్రబాబు నాయుడు, ఐటీడీపీలోకి చేర్చిందే లోకేష్, వాళ్ళ చేత ఇలాంటి మాటలు ఆడించిందే వాళ్ళు. సాక్షాత్తు షర్మిల గారే చెప్పారు, నా అన్ననే నా గురించి, నా క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు, మాట్లాడిస్తున్నారు అని. సో రేపు ఎల్లుండో దువ్వాడ శ్రీనివాస్ కూడా అరెస్ట్ అవ్వబోతున్నారు అనేది. ఇవి అడిగితే అరెస్ట్ చేస్తామంటే చేయండి. ఈ రోజుకి మేము కాలర్ ఎగరేసుకుని ఇది మా పార్టీ, ఇది మా నాయకుడు అని ఎందుకు అంటున్నామంటే ఈ నిజాయితీని బట్టి. కానీ మీ పార్టీ నుంచే చాలా మంది వెళ్ళిపోతున్నారు కదా. పార్టీలు మార్చే ఊసర విల్లులు ఉంటారు, కెమాలియన్స్. పదకొండు సీట్లు వచ్చిన వైసీపీ ప్రతిపక్ష హోదా అడగటం ఎంతవరకు కరెక్ట్? గతంలో రోజా గారు చాలా సందర్భాల్లో అన్నారు, నాకు బాగా గుర్తు, అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వం పవన్ కళ్యాణ్ ని, ఆయనకు అసలు రాజకీయాల్లో ఏబిసిడి కూడా తెలియవు, చాలా రకాలుగా మాట్లాడు. 100 సార్లు మాట్లాడి మీదే మాట్లాడు. పందులు గుంపుగా వచ్చే పందులు మీరు, సింహం జగన్మోహన్ చేసి గుంపు గట్టొస్తుండ్రు తోడెల్ల మందలుగా తొడగొట్టి సాగాలి రా తమ్ముడు. జగన్ వ్యసనించడానికే వచ్చాను జగన్ అన్నారు. జగన్ గుర్తు పెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. ఎక్కడున్నావు పవన్ ప్రశ్నించు, అదే నేను అంటున్నా. టెక్కల్లో మీకు అచ్చెన్నాయుడు గారితో పొలిటికల్ రైవలరీ అయినా ఇంకేమైనా వేరే సొంత పర్సనల్ గా గట్టి పంచాయతీలు ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే ఇద్దరు కూడా ఎప్పుడు డి అంటే డి అంటూ ఉంటారు. ఇది పర్సనల్. మీ ఇంటికి కరెంట్ కట్ చేస్తే ఆ కట్ చేసిన వాళ్ళని ఏది పడితే అది మాట్లాడతారా? తప్పే ఉంది అంటాను. సో జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే పోలీసుల గురించి కొన్ని మాటలు మాట్లాడారో అవి చాలా వైరల్ అవుతున్నాయి, చాలా నెగిటివ్ గా కూడా అవుతున్నాయి. ఎంతవరకు కరెక్ట్ ఆయన అలా మాట్లాడడం అనేది? జగన్మోహన్ రెడ్డి గారు అన్న దానిలో తప్పేం లేదు. పోలీసులు మీ అంతు తేలుస్తా, ఒక్కొక్క పోలీసుడికి చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా మైక్ పట్టుకుని ఉన్నారు. పోలీసు వ్యవస్థకు మచ్చదేవద్దండి, ఆ విధంగా మీరు గాని ఇబ్బంది పెడితే నేను కూడా మీ మీద తిరుగుబాటు చేస్తాను తప్ప ఎక్కడా వదిలిపెట్టాను. అచ్చెన్నాయుడు అయితే పోలీసులు దే తినడానికి వచ్చారా డాష్ డాష్ డాష్. ఎస్పీకి అడిగితే 500 మంది పోలీసులకి లోకేష్ బాబు గారికి బందోబస్తు ఇచ్చామని చెప్పారు. ఎందుకు తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. సిగ్గు లజ్జ లేని చరిత్రహీనులు వాళ్ళు. శ్రీనివాస్ గారు కొన్ని పేర్లు చెప్తాను, ఒక వర్డ్ లో వాళ్ళ గురించి చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు, భక్తు రాజకీయ నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, స్వచ్ఛమైన మహా మనీషి, జగన్మోహన్ రెడ్డి గారు, ఆలోచిస్తున్నట్టున్నాడు కొంచెం, దువ్వాడ మాధురి గారు, ఒక డైనమిక్ లీడర్. వెల్కమ్ టు యోయో టీవీ టైమ్ టు టాక్. నేను మీ విజిత. ఈ రోజు టైమ్ టు టాక్ లో నాతో పట్టున్నారు వైఎస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వ పాలన, వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు, ఆయన అరెస్టుపై వస్తున్న వార్తలు, వీటన్నిటి గురించి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి శ్రీనివాస్ గారు. ఎలా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? యాక్చువల్లీ దువ్వాడ శ్రీనివాస్ కంటే డాక్టర్ దువ్వాడ శ్రీనివాస్ అనాలేమో ఇప్పుడు. కంగ్రాచులేషన్స్, డాక్టరేట్ వచ్చింది. సో ఎలా అనిపిస్తుందండి? ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నేను గుర్తించింది వాళ్ళు గుర్తించారు, అది నాకు సంతోషం. అంటే మిస్టర్ మార్క్ బర్న్స్ అని అడ్వైజర్, స్పిరిచువల్ అడ్వైజర్ టు ద డొనాల్డ్ ట్రంప్, వారి ద్వారా నాకు ఈ సమాచారం వచ్చింది. వాళ్ళ టీం వచ్చి 2 ఫోటోగ్రాఫ్స్ కలెక్ట్ చేసుకోవటం,
ఒక 12 అవర్స్ ముందే. తర్వాత ఆ మీటింగ్కి రమ్మంటాం. ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత వారే అక్కడ హాజరవటం. వారి చేతుల మీదుగా డే స్ప్రింగ్ యూనివర్సిటీ నుంచి మీకు ఇస్తున్నామండి. ఏ కారణంగా ఇస్తున్నారని. నేను యాక్చువల్లీ పిహెచ్డి చేయాలని మిస్ అయ్యాను నేను అప్పట్లో. ఎంఏ ఇంగ్లీష్ చేసిన తర్వాత మంచి సబ్జెక్ట్ మీద థీసిస్ సబ్మిట్ చేద్దామని. కానీ ఇది 5 or 6 years పట్టేస్తుంది పిహెచ్డి. దానివల్ల లైఫ్లో అలానే నేను ఒక లెక్చరర్ గానో, రీడర్ గానో, ప్రొఫెసర్ గానో వెళ్ళాలన్న ఆలోచన నాకు లేదు. బిజినెస్ మ్యాన్గా ఉండాలి, పొలిటీషియన్గా ఉండాలి అని అనుకున్న నాకు పిహెచ్డి మళ్ళీ టైం వేస్ట్ అవుతుందని ఆలోచించి అకాడమిషియన్గా వెళ్ళాను. అకాడమిక్ సైడ్ వెళ్ళి జూనియర్ కాలేజెస్ ఇవన్నీ పెట్టడం జరిగింది. అదొక 10 years రన్ చేసాం. 90 నుంచి 99 వరకు. మళ్ళీ 2000 నుంచి మైన్స్లోకి వచ్చాను. ఆ మైన్స్లో 25 years, అంటే ఇప్పటికీ ఈ రోజు వరకు నాది మైన్సే. సో ఈ మైన్స్లో నాకు డాక్టరేట్ వస్తుందని నేను ఊహించలే. అదేంటంటే నేను అప్పుడులో ఏం చేసామంటే 99లో కష్టపడి ఒక కలర్ని నేనే తిరిగి ఒడిశాలో ఒక దగ్గర చూశాను. చూసి అది ఎంతమందికి చూపించినా ఆ కలర్ వేస్ట్ అన్నారు. ఓకే. ఆ కలర్ వేస్ట్ అండి, అది సెట్ కాదండి, అది ప్రమోట్ చేయలేమని చెప్పారు. అలా 2 years ఆ కలర్ పట్టుకొని తిరిగాను చాలా పెద్ద కంపెనీల దగ్గరికి. జెమ్ కంపెనీ పెద్ద వాళ్ళు కూడా రిజెక్ట్ చేశారు. అప్పుడు లాస్ట్లో నేనేం చేశానంటే ఒక ఇన్వెస్టర్ని రెడీ చేసి ఆ మైన్ స్టార్ట్ చేసాం. కసితో స్టార్ట్ చేసాం. 1 year చాలా కష్టాలు పడ్డాం. 2002 నుంచి దాన్ని ఎక్స్పోర్ట్ మార్కెట్లో 3-4 వచ్చేటప్పటికి పీక్స్కి వెళ్ళిపోయాం. అంటే దాని పేరు ఐకాన్ బ్రౌన్ అని పేరు పెట్టాం. అది ఎందుకు అంతవరకు వెళ్ళిందంటే బ్రౌనిష్ కలర్లో గ్రానైట్లో ఒక డిఫరెంట్ కలర్, అది ఎక్స్క్లూజివ్ కలర్ ఇన్ ద వరల్డ్. అది ఒడిశాలో మాత్రం ఆ ఏరియాలో మాత్రమే దొరుకుతుంది. దాన్ని నేను సంపాదించగలగటం, దానికి నేను ఓనర్గా ఉండి ఆల్ ఎక్స్పోర్ట్ కమిట్మెంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేయటం, ఎక్కడా కూడా మిస్ కాకుండా ఇవన్నీ కూడా చేయటం వల్ల వాళ్ళు ఆ ఎక్స్పోర్ట్ మార్కెట్స్లో వృత్తి పట్ల నిబద్ధత, ఒక కొత్త కలర్ని కొనుగోలు తీసుకొచ్చాడన్న దీంతో ఒక ఐడెంటిఫికేషన్. 2 సర్వీసెస్ 25 yearsలో ప్యారలల్గా, ఒకవైపు బిజినెస్, ఒకవైపు పాలిటిక్స్లో కూడా 25 yearsలో రాజశేఖర రెడ్డి గారితో అడుగులేసి ఈ రోజు వరకు కూడా మన విద్యార్థి రాజకీయాల నుంచి ప్రారంభించిన జీవితం అన్ని సర్వీసెస్కే. ఎక్కడా కూడా పదవులకు ఆశించో, డబ్బుకి ఆశించో, లేదా పార్టీలకి మీద మోజుతోనో నేను ఎప్పుడు రాజకీయాలు చేయాలి. సర్వీస్ చేయాలి, ప్రజలకు మనం ఏదో ఒకటి చేయాలన్న ఒక తపంతోనే పనిచేశాను. ఒక పెద్ద థర్మల్ పవర్ ప్లాంట్ పెడుతుంటే స్వాంప్ ల్యాండ్లో సంతబొమ్మాళి మండలంలో కాకరపల్లిలో ఈస్ట్ కోస్ట్ థర్మల్ ప్లాంట్ పెడుతుంటే దాని మీద 35 గ్రామాలు వ్యతిరేకించాయి. ఎందుకంటే అక్కడ రైతుల తాలూకు జీవన విధానం దెబ్బతింటుంది, మత్స్యకారుల జీవన విధానం దెబ్బతింటుంది, ఇన్లాండ్ ఫిషర్మెన్ తాలూకు జీవన విధానం దెబ్బతింటుందని వాళ్ళందరూ యాజిటేషన్ చేస్తే ఆల్ పొలిటీషియన్స్ అండ్ ఆల్ ద పార్టీస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ప్లాంట్ వెళ్ళిపోయినారు. ప్రజలందరూ ఎవరికి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు నేను ఒక్కడనే రాజకీయ పార్టీలో ఉంటూ కూడా నేను ఒక్కడనే వెళ్ళి వాళ్ళకి సపోర్ట్గా నిలబడి పెద్ద ఉద్యమమే చేశాం. ఆ ఉద్యమంలో కాల్పులు, నా మీద కూడా ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. అయినా నన్ను ఫైర్ చేయకుండా అరెస్ట్ చేశారు. నాతో పాటు 1600 మంది ప్రజలం జైల్లో ఉన్నాం. 3 కాల్పుల్లో చనిపోయారు. ఆఖరికి ఆ ప్లాంట్ని తరిమి కొట్టాం. జయరాం రమేష్ కేంద్ర మంత్రి గారు దాన్ని రద్దు చేశారు. ఇప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంది. సో వాళ్ళు కూడా నన్ను డబ్బిచ్చి కొనేయాలని చూశారు. ఆ సందర్భంలో కూడా మనం ఒరగలేదు. రాజకీయాల్లో కూడా ఇప్పుడు వరకు, ఈ రోజు వరకు మన చేతితో అవినీతి కానీ, అక్రమాలు కానీ, అక్రమ సంపాదన కానీ, భూ కబ్జాలు కానీ, అధికార దుర్వినియోగం కానీ ఈ రోజు వరకు నేను చేయలేదు. అదే నా క్రెడిబిలిటీ, అదే నా ధైర్యం. దాన్ని వాళ్ళు గుర్తించారు. ఎవరు? డే స్ప్రింగ్ యూనివర్సిటీ వాళ్ళు. మీరు సర్వీసెస్ డబ్బుకు ఆశించకుండా, లేదా రాజకీయ పార్టీలు పదవులకు ఆశించకుండా చేశారు. 2 బిజినెస్లో కూడా ఒక కొత్త కలర్ని ఇంట్రడ్యూస్ చేసి వరల్డ్ లెవెల్లో బాగా చేయగలిగారు. కాబట్టి మీకు గుర్తించామండి అంటే నేను షాక్లోకి వెళ్ళిపోయాను. దీన్ని నేను ఎప్పుడు గుర్తించలేదు, వీళ్ళు గుర్తించారు. సంతోషం అనుకున్నాం, ఇచ్చారు. అది డాక్టరేట్. సో ఇన్నేళ్ల ప్రయాణంలో మీరు అంటే కాలేజీలు పెట్టారు, తర్వాత పాలిటిక్స్లోకి వచ్చారు, అఫ్ కోర్స్ ప్రతిపక్షంలోనే ఎక్కువగా ఉన్నారు, ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా శారీస్ బిజినెస్, వీటన్నిటిలో మీకు ఎక్కువగా సంతృప్తినిచ్చినదేంటి? ప్రజాసేవ, సర్వీస్ చేయటం అంటే నాకు చాలా ఇష్టం. ఎవరైనా ప్రజలతో నిత్యం ఉండటం, వాళ్ళతో మమేకం అవటం, వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, వాటితో పాలు పంచుకోవటం, వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తి ఎవరైనా ఎంతటోడైనా నాకు అనవసరం. నేను ప్రజల గురించి మాట్లాడాల్సిన సందర్భం, సబ్జెక్ట్ ఏదంటే గట్టిగా మాట్లాడతాను. అది నేను తీసుకున్న డెసిషన్. నేను ఎవరికి భయపడేది లేదు, అది లేదు, చేసేది లేదు. కాబట్టి నేను ఎక్కువ ఇష్టపడతాను.
రెండోది బిజినెస్ కూడా నాకు చాలా ఇష్టం. బిజినెస్ కూడా చాలా ఇంట్రెస్ట్తో చేస్తాం, కసితో చేస్తాం. ఇంత పాలిటిక్స్లో కూడా వారంలో ఒకరోజు మార్నింగ్ 6 కల్లా వెళ్ళి నైట్ 2-3 గంటల వరకు మైన్లో కూర్చునేవాడిని. మైన్లో నేను బిజినెస్ ఆ మైన్ చేయటంలో ఎప్పుడెప్పుడు గ్యాప్ ఉంటే కూడా వెళ్ళి మైన్లో కూర్చుంటుండేవాడిని. అంత కసితో చేసేవాడిని. ఇప్పుడు ఈ వస్త్ర వ్యాపార రంగంలో కూడా రావాలన్నది నాకన్నా మాధురికి ఉన్న ఇంట్రెస్ట్. తనేంటంటే ఫ్యాషన్ పట్ల ఎక్కువ ప్యాషన్ ఉంది ఆమెకి. చాలా నాలెడ్జ్ ఉంది వీటి పైన. నాకైతే జీరో నాలెడ్జ్, నాకు తెలియదు. శారీస్ పైన, డిజైన్స్ పైన బాగా ఇంట్రెస్ట్ ఉంటాం. అది మీరు ప్రోత్సహిస్తే నేను దాన్ని చేయగలుగుతానని చెప్పటం తను సరే అని నిర్ణయం తీసుకొని. సో మార్కెట్లో అందరూ బిజినెస్ చేస్తారు. ఇది ఒక పెద్ద ప్రపంచం. ఈ ప్రపంచంలోకి మేము చాలా చిన్నవాళ్ళం. దీనిలోకి ఎలా వెళ్ళాలి, ఎలా ఎదుర్కోవాలి, బిజినెస్ ఎలా ప్రజల్ని ఎలా నమ్మించాలి, అసలు మేము ఎవరు అన్నది ముందే తెలుసు. ఏ బిజినెస్ అయినా పెట్టేవాడు ఎవరో పెట్టిన తర్వాత తెలుస్తుంది. మేము పెట్టకముందే మేము ఎవరో తెలుసు. సమ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి జనానికి. ఈయన పెట్టారు కదా, వీళ్ళు వచ్చారు కదా, వీళ్ళు ఎలా చేస్తారు అన్నది. సో నేను కూడా వాళ్ళ కస్టమర్స్కి అనుగుణంగా ఆలోచిస్తూ మగ్గాల దగ్గరికి వెళ్ళాను డైరెక్ట్గా. బెనారస్ వెళ్ళాము, కలకత్తా వెళ్ళాము. ఒక 6 నెలల పాటు కారులోనే తిరిగింది. ఇతల బెంగళూరు వరకు కూడా మొత్తం అంతా తిరిగి ఆ మగ్గాల వద్దకు వెళ్ళి నేను వాళ్ళని పరిశీలిస్తే వాళ్ళకి తీవ్రమైనటువంటి నష్టమే వస్తుంది. కూలి కూడా గిట్టుబాటు కావట్లేదు. అలాగే అది 5-6 రెట్లకి తెచ్చి అమ్మే విధానం మార్కెట్లో, మళ్ళీ కస్టమర్కి నష్టం వస్తుంది. ఈ 2 నష్టాలని నేను అంచనా వేసి అక్కడ మనం న్యాయం చేద్దాం, గిట్టుబాటు ధర సరైన ధర ఇద్దామని వాళ్ళ దగ్గర సేకరించి వీళ్ళకి కూడా కస్టమర్కి కూడా రీజనబుల్ ప్రైస్ ఇద్దాం. మనం ప్రజల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి రిసెప్షన్ దగ్గరికి వచ్చి బిల్ పే చేసేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో సంతోషం నేను చూడాలి. బాధపడుతూ అయ్యో ఇది కొన్నాను, ఇంత డబ్బులు పే చేశాను అనే బాధ వాళ్ళు నాకు వద్దు. ఆ రకంగా డబ్బులు సంపాదించాల్సిన అవసరం, కర్మ మనకు లేదు. చేస్తే ఎన్ని బిజినెస్లైనా చేయొచ్చు. కానీ ఇది మనం చేయాలనుకుని వచ్చాం కాబట్టి కస్టమర్కి కూడా రీజనబుల్ ప్రైస్ ఇద్దాం, వారు సంతృప్తిగా వెళ్ళేటట్టు చేద్దాం. ఈ రోజు వరకు మీరు స్టోర్లో కొన్న వాళ్ళ గురించి కానీ మీరు స్టోర్కి వచ్చి చూడండి, వాళ్ళందరూ అనేది ఏంటంటే కొత్త మాట కూడా చెప్తున్నారు, మీ దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయండి అని. ఆ వెరైటీస్ ఏంటో నాకు తెలియదు, మాధురికి వాళ్ళకి తెలుస్తుంది. చాలా వెరైటీస్ ఉన్నాయండి అంటారు. సంతోషం. రీజనబుల్ ప్రైస్ కూడా ఇస్తున్నారు సార్, ఇంకా మా వాళ్ళందరినీ చెప్తాం, తీసుకొస్తాం అంటున్నారు. చాలా చాలా సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. తెలంగాణ నలుమూల నుంచి, ఆంధ్రప్రదేశ్ నలుమూల నుంచి, ఫారిన్ నుంచి కూడా ప్రతిరోజు ఆన్లైన్, యూకే నుంచి, యూఎస్ నుంచి బిజినెస్ వాళ్ళందరూ కూడా మీరు ఇది కావాలి, ఈసారి కావాలని అడుగుతుంటే చాలా సంతృప్తిగా ఉంది. నేను ఒక ఎక్స్పెక్టేషన్ చేసి దిగాను, దానికి డబుల్ ది ఎక్స్పెక్టేషన్ ఈరోజు బిజినెస్ నడుస్తుంది. చాలా హ్యాపీ. దీనిలో కూడా బ్రాంచెస్ కింద చేయాలనుకుంటున్నాం కాబట్టి త్వరలో బ్రాంచెస్ని, జ్యువెలరీని కూడా ఇదంతా కూడా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాం. బాగుంది. ఓకే. సో 1 month అయింది స్టార్ట్ అయ్యి. ఎగ్జాక్ట్ ఈ రోజుకి 1 month. మీరు ఈ రోజు అడగటం, ఈ రోజు March 15th స్టార్ట్ చేశాను, ఈ రోజు 15th. చాలా మంచి బిజినెస్ చేస్తాం. సో 1 month లో మీరు అనుకున్న దానికంటే, మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా ఉంది. సో హ్యాపీగా ఉన్నారు. ఇంతవరకు ఇది ఓకే, బిజినెస్ అంటే చీరల బిజినెస్ ఓకే, బట్ గ్రానైట్ బిజినెస్ అలా ఆపేశారు కదా, అదే అందుకని గవర్నమెంట్ వచ్చేసిన తర్వాత అది స్టాప్ చేస్తారు. ఇది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయిందండి మైన్స్ లో. ఎలా అయిందంటే గవర్నమెంట్ మారితే మాలాంటి వాళ్ళం పాలిటిక్స్లో ఉండి మైన్స్ బిజినెస్ చేయడం చాలా కష్టం అవుతుంది. కొన్ని కోట్ల రూపాయలు తగలబెట్టేస్తాం, ఖర్చు పెట్టాం. నాకెందుకు ఒక సుమారు 1000 మంది, 900 నుంచి 1000 మంది బ్రతుకుతున్నారు లేబర్. వాళ్ళందరూ ఈరోజు నడు రోడ్డుని పడిపోయారు. పెర్మిట్స్ ఇవ్వట్లేదు, ఎందుకు ఆపారో చెప్పట్లేదు, చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇది చాలా ఘోరం. అంటే గవర్నమెంట్ మారితే మాలాంటి బిజినెస్ వాళ్ళకి ఇబ్బంది అవుతుందంటే, మీరు గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు కూడా అంతే అయిందా అవతల వాళ్ళకి? మరి లేదు, అందరూ బాగానే చేసుకున్నారు కదా. అచ్చెన్నాయుడు గ్రానైట్ వ్యాపారం బాగానే చేసుకున్నాడు. నా ప్రత్యర్థి ఎప్పుడు ఆగలేదు, ఆయన ఫ్యాక్టరీలు ఆగలేదు, ఆయన మైన్స్ ఆగలేదు. ఇప్పుడు మీరు మాత్రం ఎందుకు ఆపారు? నాది ఆపారు. నేను అదే అడుగుతున్నా. ఆ రోజు అలాగే అనుకుంటే అచ్చెన్నాయుడు 1 క్యూబిక్ మీటర్ తీసుకెళ్ళగలుగుతాడా, మిషనరీ అవన్నీ నడిపించగలుగుతాడా, ఫ్యాక్టరీలు రన్ చేయగలుగుతాడా? నేను చూసి చూడనట్టే ఊరుకున్నాను. మనకెందుకే ఎవరి బిజినెస్లో, మనకెందుకు? మనం సిద్ధాంతపరంగా పొలిటికల్గా అటాక్ చేస్తాం తప్ప వాళ్ళ వ్యాపారాలు మనకెందుకనే ఊరుకున్నాం. మీరు టెక్కలో అడగండి, మైన్స్ బిజినెస్ దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీగా వాళ్ళ అధికారంలో ఉండేటప్పుడు ఎలా నడిచింది, ఇప్పుడు ఎలా నడుస్తుందని ఒకసారి అడగండి. ఇప్పుడు ఒక్కడికి సుఖం లేదు. నేనే కాదు, నన్ను రాజకీయంగా ఆపారు. మిగతా మైన్స్ వానర్స్ అందరి దగ్గర కూడా ఒత్తిడి తెస్తున్నారు. మీరు 5 బ్లాక్లు ఇవ్వండి, 10 బ్లాక్స్ ఇవ్వండి, మాకింత డబ్బు ఇవ్వండి, లేకపోతే మైన్ ఇచ్చి పొండి, ఇలా ఇష్టానుసారంగా ఒత్తిళ్లు తెస్తున్నారు. అక్రమ రవాణాలు ఎక్కువగా చేస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. నా టైంలో ఎవరికి నేను ఇబ్బంది పెట్టలేదు, ఏ మైన్ వానర్కి ఇబ్బంది పెట్టలేదు, ఏ ఫ్యాక్టరీ వానర్కి ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు ఇబ్బందులు చాలా ఎక్కువైనాయి. చాలామంది బాధపడుతున్నారు, నాకు వచ్చి చెప్తున్నారు.
ఏం చేస్తాం, ఓర్పు వహించక తప్పదన్నాం, మైన్ ఆపేసినాం. నష్టాలు అయితే తీవ్ర, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థికంగా చాలా తీవ్రమైన నష్టాల్లోకి వెళ్ళిపోయాం. ఓకే, చాలా నష్టం. మైన్స్ బిజినెస్ పరంగా మైన్స్ బిజినెస్ అన్నిట్లో కూడా చాలా నష్టపోయింది. ఓకే. సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 1 year దాటింది కాబట్టి ఎలా అనిపిస్తుంది? ఏపీలో డెవలప్మెంట్ ఎలా ఉంది? అట్టర్ ఫ్లాప్ అయింది. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది నేను చెప్పిన మాట కాదు, సామాన్యుడు చెప్పేటటువంటి మాట. మొన్న నేను ఒక విలేజ్ వెళ్ళాను. ఆ విలేజ్ నుంచి నేను వస్తున్నప్పుడు కొంతమంది కూలీలు అక్కడ రోడ్డు పని చేసుకుంటున్నారు, ఏదో ఈ ఇంటి పని చేసుకుంటున్నారు. ఏమమ్మా అందరూ బాగున్నారా అన్న. బాగున్నాం బాబు అంటే ఒక ఆవిడ వచ్చి నన్ను గట్టిగా పట్టేసి ఏడ్చుకుంది. ఒక అమ్మ ఏడ్చుకుంటూ, బాబు మనం మళ్ళీ రామా అని అన్నది. మళ్ళీ ఏమమ్మా ఏమైంది అంటే, గొప్ప నరకం అనిపిస్తున్నాం బాబు. మాకు జగన్ బాబు ఉండేటప్పుడు అమ్మఒడి వచ్చేది, రైతు భరోసా వచ్చేది, చేయూత వచ్చేది, జగనన్న విద్యాదీవెన వచ్చేది, జగనన్న వసతి దీవెన వచ్చేది, హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ వచ్చేది, హాస్పిటల్ నుంచి వస్తే మందుల కోసం ఆరోగ్య ఆసరా వచ్చేది. ఏదో ఒకటి మా అకౌంట్లో 5,000, 10,000, 20,000 ఉండేది. సంవత్సరం అవుతుంది బాబు, కూలి పనులు కూడా దొరక్క నరక యాతన అనుభవిస్తున్నామని వాళ్ళందరూ ఏడ్చుకుంటూ చెప్తే నాకు చాలా బాధిస్తుంది. అదే మీకు నేను చెప్తున్నా ఎలా ఉంది అన్నది. ప్రజల వాక్యే కదా, మనం జనవాక్యే ఏదైనా వాస్తవం అవుతుంది. ఇదే ప్రతి రాష్ట్రం మొత్తం కూడా ఇదే ఉంది. ప్రాక్టికల్గా కూడా ఆలోచిద్దాం. జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఒకరికి ఇస్తామన్నాడు, నేనైతే ఒకరికి కాదు, స్కూల్కి వెళ్ళిన ప్రతి బిడ్డకి ఇస్తానన్నాడు, 15,000 అన్నాడు. ప్రతి రైతన్నకి జగన్మోహన్ రెడ్డి 13,500 రైతు భరోసా ఇస్తామన్నాడు, నేనైతే 13,500 కాదు 15,000 ఇస్తాను, 20,000 ఇస్తాను, ప్రతి రైతన్నకి ఇస్తానన్నావు, ఇవ్వలేదు. మరి మహిళలకి 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళకు కూడా 1,500 రూపాయలు ఇస్తానన్నావు, ఇవ్వలేదు. మరి నిరుద్యోగులు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను, ఇవ్వలేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నావు, బస్ ఫ్రీ అన్నావు, 3 సిలిండర్లు అన్నావు. ఇవన్నీ అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, పాత పథకాలన్నీ కొనసాగిస్తానన్నారు. ఈయనేమన్నాడు, దానికి డబల్ త్రిబుల్ చేసి చెబితే జగన్ మంచి వ్యక్తి, జగన్ మాకు బాగా చూసుకున్నాడు, కానీ చంద్రబాబు నాయుడు ఇవన్నీ ఇస్తామంటున్నాడే, ఎందుకు ఒకసారి చంద్రబాబు నాయుడు గెలిపించకూడదని నమ్మారు జనం. నమ్మి ఓట్లు వేశారు. వేసినందుకు జనం నడ్డి విరగొట్టారు. ఈ కూటమి ప్రభుత్వం మోసం చేసి ఈరోజు 2 బడ్జెట్లు అయిపోయి. అసలు చంద్రబాబు నాయుడు కొన్ని బడ్జెట్లు ఎన్ని, కూటమి ప్రభుత్వానికి స్కోపు 5 బడ్జెట్స్. 5 బడ్జెట్స్లో 2 బడ్జెట్స్ ఫినిష్ అయిపోయింది. 2 బడ్జెట్స్లో ఎక్కడా కూడా సూపర్ 6 ప్రస్తావన లేదు. నేను కౌన్సిల్ మెంబర్గా చెప్తున్నా, 15 లక్షల కోట్లు రాష్ట్ర అప్పు అని అన్నాడు చంద్రబాబు నాయుడు. బడ్జెట్ సమావేశంలో, లాస్ట్ బడ్జెట్ సమావేశంలో అలా టీవీ దిక్కు చూస్తూ, విపరీతంగా అప్పు ఉంది, మేము మాటిచ్చాం, ఈ అప్పులు చూస్తే భయం వేస్తుంది అని అంటాడు. ఈ సూక్తి ముక్తాలు చెప్పడానిక మిమ్మల్ని ముఖ్యమంత్రి? నిజం అదే కదా, ఇచ్చారు, వాళ్ళు కూడా ఇవ్వాలనుకున్నారు కాబట్టి ఇచ్చారు. వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి ఏమన్నాడు, 15 లక్షల కోట్లు అప్పు అని చెప్పాడు. 15 లక్షల కోట్ల అప్పు అన్న వ్యక్తి ప్రచారంలో గవర్నర్ చేత, రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్న ఆ మహానుభావుడి చేత 10 లక్షల కోట్ల అప్పు అని చదివించారు. అది తప్పే. 10 లక్షల కోట్ల అప్పు కాదు, 6,42,000 కోట్ల అప్పు. ఈ రాష్ట్ర విభజన జరిగిన నాటికి ఈ ఆంధ్రప్రదేశ్కున్న అప్పు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు చేసిన అప్పు, 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు, మొత్తం కలిపి 6,42,000 కోట్లు. నేను బడ్జెట్లో క్షుణ్ణంగా పరిశీలించి చెప్తున్నటువంటి మాటలేదు. మరి ఎందుకు నువ్వు గవర్నర్ గారి చేత 10 లక్షల కోట్లను అప్పని చదివించావు? మోసం కదా, దగా కదా ఇది? ఆయన చేత చదివించవచ్చాలా? అందుకే మేము చించి జల్లేసినాం బడ్జెట్ పేపర్లని కూడా. 2, సరే నీకు 6,42,000 కోట్ల అప్పు ఉందని నీకు తెలుసు, మనస్సాక్షిగా తెలుసు, ప్రజలకు మోసం చేసావు, గవర్నర్ గారి చేత తప్పు చెప్పించావు, ఓకే. మరి 6,42,000 కోట్ల అప్పు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఇన్ని పథకాలని నేను ఇస్తూ ఏవైతే ఇచ్చానో 24వ సంవత్సరం వరకు, దీన్ని నేను పెద్దగా పెంచలేను, ఇవైతే కొనసాగిస్తాను, కొంచెం పెన్షన్ పెంచుతాను అని చెప్పారు, మిగతా పెంచలేనన్ను. నువ్వేం చెప్పావు? నువ్వు 14 సంవత్సరాల ముఖ్యమంత్రివి, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటావు, బడ్జెట్ను బట్టి ఏ పథకాలను హామీ ఇవ్వాలన్న కామన్ సెన్స్ మీకు లేదా? మీకు తెలీదా? తెలియకనే ఈ వాగ్దానాలు ఇచ్చారా? తెలియకనే ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా చూస్తే భయం వేస్తుంది అంటారా? అంటే ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు? ఇదే సబ్జెక్ట్ని, ఆ సూపర్ 6ని పవన్ కళ్యాణ్ కూడా చదివి వినిపించాడు కదా. నేను ఏదైతే ఇప్పుడు అడిగానో చెప్తున్నానో అవన్నీ ఆయన చదివి వినిపించాడు.
రేపు అధికారంలోకి వస్తే ఇదంతా మేము అమలు చేస్తామని చెప్పాడు. 31,000 మంది మహిళలు తప్పిపోయినారు, అదృశ్యం అయిపోయినారు, వాలంటీర్స్ వల్ల అదృశ్యం అయిపోయారు, నా కేంద్ర నిఘా బృందాలు చెప్పాయి అని అన్నావు. సవాష్, ఈరోజు నువ్వు అధికారంలోకి వచ్చావు, ఏడాది అయింది, నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, కేంద్రం మీతో లింక్ ఉంది, ఎన్డీఏలో ఉన్నారు. మరి ఆ కేంద్ర నిఘా బృందాలు ఎక్కడ నిద్రపోతున్నాయి? డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా నువ్వెక్కడ గాడిదలు కాస్తున్నావు? నువ్వెందుకు 31,000 మంది మహిళలు తప్పిపోతే ఈ రోజు వరకు ఒక్కళ్ళనైనా తెచ్చావా? నా సూటి ప్రశ్న. ఇది అడిగితే కేసులు కడతారు, అరెస్ట్ చేస్తామంటారు. ఓకే, నువ్వు అరెస్ట్ చేయవయ్యా, నీవు అరెస్ట్ చేస్తావో ఏం చేస్తావో నేను రెడీ. దువ్వాడ శ్రీనివాస్ గారు, నేను కౌన్సిల్ మెంబర్గా నీకు అడుగుతున్నాను. 31,000 మంది మహిళల ఆర్తనాదాలు మా టైంలో, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్న టైంలో నిజంగా అదృశ్యమై ఉంటే, కేంద్ర నిఘా బృందాలు చెప్పింది నిజమే ఉంటే నువ్వెక్కడున్నావు? ఎందుకు ఒక్కళ్ళి ఆర్తనాదం కూడా నీకు వినిపించట్లేదా, కనిపించట్లేదా, తీసుకురాలేవా? సూపర్ 6 చెప్పి అబద్ధాలు చెప్పేవే. ప్రశ్నించడానికే వచ్చాను రాజకీయాల్లోకి అన్నావు కదా, ఎందుకు ప్రశ్నించవు బాబు అని అడుగుతున్నా నేను. ఇలాంటి మోసాలతో కాలయాపన చేసేటటువంటి కూటమి ప్రభుత్వం. ఇక ఎన్డీఏ అంటారా, వాళ్ళదంతా దేశం లెవెల్లో, వాళ్ళది నేషనల్ లెవెల్లో, వాళ్ళకి తెలిసి కొన్ని తెలియక కొన్ని, వాళ్ళ పాత్ర ఇందులో ప్రధానంగా నాకైతే ఏం కనిపించట్లేదు. వీళ్ళిద్దరూ నాటకం ఆడుతున్నారు. పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మోసం చేశారు. సో అరెస్ట్ల గురించి అన్నారు కాబట్టి ప్రస్తుతం అదే నడుస్తుంది, అరెస్ట్ల పర్వం నడుస్తుంది. చాలా మంది వైసీపీ నాయకుల్ని మీద కేసులు పెట్టారు అంటున్నారు. ఇటీవల కాలంలో మొన్న చూసాం, భారతి గారి మీద ఓ వ్యక్తి, చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు, అఫ్కోర్స్ అది అందరూ ఖండించాల్సిన విషయం. ఆయన అలా మాట్లాడడం తప్పు అనేది. వాళ్ళే ప్రభుత్వంలో ఉన్నప్పటికీ అతను అరెస్ట్ చేశారు, చర్యలు తీసుకున్నారు. అయినా కూడా ఇంకా వైసీపీ వాళ్ళ మీదే విమర్శలు చేస్తూ వస్తుంది. అంతా డ్రామా. చేబ్రోలు కిరణ్ కి ఫోన్ చేసిందే చంద్రబాబు నాయుడు, ఆయనే మాట్లాడించారంటారా? ఐటీడీపీలోకి చేర్చిందే లోకేష్, వాళ్ళ చేత ఇలాంటి మాట్లాడించిందే వాళ్ళు. ఇప్పుడు చేబ్రోలు కిరణ్, మీరు నాకు ఒక సిస్టర్గా నేను ఆ మాట అనకూడదు కానీ, చేబ్రోలు కిరణ్ అనేవాడు ఒక బాస్టర్డ్, నేను మళ్ళీ నొక్కి వక్కాణించి చెప్తున్నాను. ఎందుకంటే వాడు విమర్శించని వ్యక్తి లేరు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని విమర్శించారు, తెలుగుపల్లి రవి గారిని విమర్శించారు, చాలామంది జర్నలిస్టులు కూడా చాలా దుర్భాషలాడుతూ మాట్లాడాడు, నన్ను విమర్శించాడు. అందరిలో నేను ఒకడిని కాబట్టే నేను ఇంత కోపంతో నేను చెప్తున్నాను. నువ్వు నన్ను విమర్శిస్తే పర్వాలేదు, ఏ ఒక్క పెద్దల్ని విమర్శించినా పర్వాలేదు, కానీ మహిళల జోలికి వెళ్ళకూడదు, మహిళల జోలికి మాత్రం మనం పోకూడదు. దాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. నువ్వు మహిళలు విమర్శించడానికి నువ్వెవడవరా? నీ అక్క చెల్లెలు, అన్నదమ్ములు, తల్లి తండ్రి లేరా? నీ ఇంట్లో ఆడపిల్లలు లేరా? మహిళల్ని ఇష్టానుసారం విమర్శిస్తావా? నీకు భారతి గారు, సాక్షాత్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సత్యమణి, ఆవిడ ఎప్పుడైనా రోడ్డు మీద అసలు మనం చూసామా ఆవిడ్ని? ఎప్పుడూ ఇంట్లో తీసిన ఫోటోలు తప్ప ఆమెను మనం ప్రత్యక్షంగా ఎప్పుడైనా చూసామా? ఆ మహాదేవతను పట్టుకొని నువ్వు ఇష్టానుసారం విమర్శిస్తావా? ఏంట విమర్శ? అది జుగుప్సకరంగా అసలు ఒళ్ళు జలదరిస్తుంది. వాడు ఆ విమర్శ చేసి రోడ్డెక్కుంటే ఏం జరుగుండేదో, ఈ ప్రజలు ఏం చేసి ఉండేవారు కూడా నాకు తెలియదు. కాబట్టే వాడికి ఆ ప్రమాదం ఉందని గుర్తించే తెలివిగా చిన్న సెక్షన్స్ పెట్టి సస్పెండ్ చేసాం. ఎవడి కిరణ్ గడ్ అడిగి నువ్వు సస్పెండ్ చేయడం నాకు అర్థం కాదు. వాడు ఏమైనా ఎమ్మెల్యే, ఎంపీఓ, మంత్రి, మాజీ మంత్రి? ఎవడాడు? హూ ఈజ్ ఈ? కోన్ కిస్కాగాడు? ఆడి కుటీరం, ఆడి బ్రతుకు చూశాను నేను అక్కడ మొన్న. నీ తండ్రి ఎవరో మంచం బెడ్ రిడన్గా ఉన్నాడు, నీ తల్లి ఒక నిరుపేదరాలు లా ఉన్నారు. పేదరికం గురించి నేను ఇక్కడ మాట్లాడలే. అంత చిన్న కుటుంబం నుంచి నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి మంచి మర్యాద ఉండాలి, పద్ధతులు ఉండాలి. కష్టాలు తెలిసిన కుటుంబంలో నువ్వు పుట్టినట్టుగా నాకు తెలుస్తుంది. అక్కడ చూసిన దాన్ని బట్టి చూస్తే అనుభవాలు ఉన్నటువంటి కుటుంబం నుంచి పుట్టినట్టు వ్యక్తిగా కనపడుతున్నావు. నువ్వేంటి మాట్లాడి ఇది తప్పు. వాడి అరెస్ట్ కూడా నాటకం, అది నిజం కాదు. అది కేవలం తీసుకెళ్లి సేఫ్టీ కోసం జైల్లో పెట్టి అరెస్ట్లు చేయకపోతేనేమో చేయలేదు అంటారు, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి చేయలేదు అంటారు, చేస్తేనేమో నాటకము అంటారు. అంతే. ఎట్లా? ఇందులో ఏముంది? నిన్నెవరు అరెస్ట్ మేమైనా ఎవరైనా కంప్లైంట్ ఇచ్చామా? కిరణ్ మీద కంప్లైంట్ ఇచ్చామా? వైసీపీ వాళ్ళు ఇవ్వలేదు కదా. మీరు ఎవరు ఇవ్వకుండానే వాళ్ళు అరెస్ట్ చేస్తారు. పోలీసులు సుమోటోగా తీసుకొని కేసులు కట్టేస్తున్నారేంటి? అబ్బాబ్బా, ఏం చట్టాలండి? సుమోటోగా తీసుకొని రాష్ట్రంలో కేసులు కట్టేసే స్థాయికి ఉన్న వ్యవస్థలో
కిరణ్ మీద మాత్రం మినిట్స్లో తీసుకెళ్ళి అరెస్ట్ చేశారే. ఏది ఎఫ్ఐఆర్, ఏది కంప్లైంట్, ఆన్ విచ్ బేసిస్? కంప్లైంట్ లేకుండా ఎలా అండి? మీకు మీరే ఇంత మాట అన్నాడు కాబట్టి అరెస్ట్ చేస్తాం కాదు. వాడు బయటకు వస్తే చాలా తప్పుడు మాట ఆడాడు కాబట్టి అది మీరే భుజాలు తడుగుకున్నారు. మీకే భయం వేసింది. ఈ ప్రమాదం ఎటువైపు దారితీస్తుంది ఈ మాటలు? ఐటీడీపీ సభ్యుడిగా ఉండి ఇలాంటి మాట్లాడుతుంటే వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే ఇది చాలా ప్రమాదానికి దారితీస్తుంది. అది క్లోజ్ చేయడానికి ఇమీడియట్గా అగ్ని మీద అలా ఆయిల్ పోసారు. నీరు పోస్తే అగ్ని ఆగిపోద్ది. జస్ట్ అలా పోసి అలా ఆపారు అంతే. అది అలా ఉంచుతున్నారు. సేఫ్టీ జోన్లో పెడతారు, మళ్ళీ అన్ని తీసుకొస్తారు. వాడికి అన్ని రాచమర్యాదలు కోర్టులో జైల్లో అవుతున్నాయి, అన్ని గౌరవంగా జరుగుతున్నాయి. వాడి కుటుంబానికి సమాచారం ఇచ్చేస్తారు, ఏం కాదు మీరు ధైర్యంగా ఉండండి అని. ఇలాంటివి చూసి 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 ఒక ఒడ్డుకు చేరిపోయిన వాళ్ళు. ఎవరో అమాయకులు నమ్మితే నమ్మాలి తప్ప ఇవి నిజమైన అరెస్టులు కాదు, నిజమైన కేసులు కూడా కాదు. రైట్. ఇవాళ కిరణ్ అలా మాట్లాడాడు అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. నిజంగా మాట్లాడేది తప్పే, అందరూ కూడా చెప్తున్న విషయం. కానీ ఈ విషయము ఇప్పుడు తెలిసిన వైసీపీ నాయకులకి గతంలో టీడీపీ నాయకుల ఇంట్లో సభ్యుల గురించి సాక్షాత్తు భువనేశ్వర్ గారి గురించి మాట్లాడినప్పుడు అర్థం కాలేదా? నేనైతే వ్యక్తిగతంగా నేను ఒకటి చెప్తున్నానండి, ఎవరైనా సరే మహిళల గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. అది మా పార్టీలో ఉన్న వాళ్ళు మాట్లాడినా నేను నా వ్యక్తిగతంగా అయితే దాన్ని నేను వ్యతిరేకిస్తాను. ఎందుకు మనం వాళ్ళ వైపుకి ఎందుకు పోవాలి? భువనేశ్వర్ గారి గురించైనా ఎవరి గురించైనా మాట్లాడడం కరెక్ట్ కాదు. అది సభ్య సమాజం. ఇంక ఏ స్థితికి వెళ్ళిపోతున్నాం మనం? రాజకీయం చేస్తుంది మన ప్రత్యర్థి. ఆ ప్రత్యర్థితో మాట్లాడేటప్పుడు ఆయన ఫ్యామిలీ విషయం మనకెందుకు? ఒకవేళ ప్రత్యర్థి మహిళ అయ్యారనుకోండి, గౌరవంగా మాట్లాడదాం, గౌరవంగా విమర్శిద్దాం, కౌంటర్ చేద్దాం, సిద్ధాంతపరంగా మాట్లాడదాం. నేను ఎప్పుడు నా జీవితంలో మహిళల మీద నేను దుర్భాషలు ఆడలేదు. కుటుంబాల గురించి మహిళల గురించి నేను వాళ్ళ జోలికి పోలేదు. నేను చాలా అగ్రెసివ్గా ఉంటాను పాలిటిక్స్లో. ఎంత స్థాయిడైనా నేను వెనక ముందు కూడా చూడండి. అలాగని మహిళల వైపు మాత్రం నేను వెళ్ళను. అలా మాట్లాడినదాన్ని నేను కూడా ఖండిస్తున్నాను. నాకు కూడా ఇష్టం లేదు. కుటుంబంలో మహిళల్ని, అది రాజకీయాలతో సంబంధం లేని మహిళల్ని తీసుకొని మాట్లాడడము. ఇప్పుడు సరే కిరణ్ అరెస్ట్ చేశారు, నాటకము, డ్రామాలు ఇవన్నీ ఏదేదో. కిరణ్ ఎందుకు తిడుతున్నాం మనం? మహిళల గురించి మాట్లాడాడని విమర్శించాడు, నాకు విమర్శించాడని నేనే తిట్టట్లా, లేకపోతే ఇంకెవరెవరికో విమర్శించాడని కూడా నేనే బాధపడట్లా. మహిళల గురించి అన్నావు నువ్వు, అది నువ్వు చేసిన తప్పు. అదే ఆ తప్పునే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఇందాక నేను అన్నాను భువనేశ్వర్ గురించి మాట్లాడినప్పుడు మీరు ఎందుకు చెప్పలేదు మీ నాయకులకు కూడా ఎక్కడా కూడా అలా మాట్లాడొద్దు అనేది? ఈవెన్ బోరగడ్డ అనిల్ లాంటి వాళ్ళు ఎన్ని విమర్శలు చేశారు అనేది కూడా చూసాం. అప్పుడు కూడా మీ లాంటి వాళ్ళు ఎప్పుడు మాట్లాడలేదు కదా, మరి ఇలా మాట్లాడడం తప్పు అని మేము అనుకునేవాళ్ళం. కానీ నేను పబ్లిక్గా అయితే అనలేదు, అంటే మీడియా ద్వారా అనలేదు. కానండి నా వ్యక్తిగతంగా నా సర్కిల్స్లో నేను అనుకునేవాడిని, ఇది రాంగ్, ఇది ఇలా మాట్లాడకూడదని అనుకునేవాళ్ళం. అది ఎవరైనా సరే అండి. చూడండి, అరే అంటే ఒరే అనాల్సి వస్తుంది. మనం ఒక రాయిసిరాం అనుకోండి, అవతల నుంచి 2 రాళ్ళు పడతాయి. ఆ 2 రాళ్ళు తగిలించుకోవాలని సరదా ఉంటే మనం మాట్లాడాలి. మహిళల గురించి మాట్లాడడం సభ్యత కాదు. మహాభారతంలో కూడా ద్రౌపదిని సభకు తీసుకొచ్చి సర్వనాశనం అయ్యాడు దుర్యోధనుడు. ద్రౌపది సందర్భం ఏంటి? జోదంలో పోయింది పాండవులు, ద్రౌపదికి ఏంటి సంబంధం? ద్రౌపదిని సభకు తీసుకొచ్చి నా తొడ మీద కూర్చోవాలని అన్నాడు దుర్యోధనుడు. ఆ తొడ చిదిగిపోయింది, చచ్చిపోయాడు. చాలా ఘోరంగా మరణించాడు. ఏ తొడమైతే ద్రౌపదిని కూర్చోమని అన్నాడు దాన్నే చీల్చారు. సో ఎప్పుడు కర్మ విడిచిపెట్టదు. ఇది మహాభారతంలో మనం చూసినటువంటి సంఘటన, సందర్భం. సో అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా స్త్రీ జోలికి వెళ్ళేవాడు ఎవడు కూడా బాగుపడలేదు, కుటుంబాల జోలికి వెళ్ళేవాడు ఎవడు బాగుపడలేదు. దుర్యోధనుడే దీనికి సాక్ష్యం. సుయోధన మహారాజు మహా తెలివైన వాడు, ఆ రాజ్యాన్ని ఎలా పొందాలో తెలిసినవాడు. రాజ్యం వీరభోజ్యం, వీరులకు మాత్రమే రాజ్యం సంప్రాప్తిస్తుందని తెలిసినవాడు, నిజం చేసినవాడు. దుర్యోధనుడి కొల్లో చాలా గొప్ప కోణాలు ఉన్నాయి అతను రాజుగా ఉండడానికి గల కారణాలు. కానీ ఒక్క మహిళ పట్ల దుష్ప్రవర్తన ఆయన్ని నాశనం చేసింది. సో ఇది ఎవరికి, అతని నుంచి ఈరోజు బోరుగడ్డ అనిల్ ఆయన ఇంకోడా ఈ కిరణ ఎవడవని ఈరోజు అది మనకు చెప్తున్న సాంప్రదాయం ఏంటంటే మహిళల జోలికి పోకూడదు, పోయేవాడు ఎవడు బాగుపడ్డు చరిత్రలో. ఇది గ్యారంటీ. సో వైసీపీ నాయకులు అరెస్ట్ జరుగుతోంది, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది కూటమి ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నారు. చాలా మంది అరెస్ట్ అయ్యారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు, అలాగే ఇంకా పోసాని కృష్ణమురళి, ఇలాంటి వాళ్ళన్నింటిని కూడా అరెస్ట్ చేశారు. సో రేపు ఎల్లుండో దువాడ శ్రీనివాస్ కూడా అరెస్ట్ అవ్వబోతున్నారు అనేది వస్తుంది వార్తలు. ఇప్పుడు అరెస్ట్ వీళ్ళు చేసింది ఏంటంటే అధికారంలోకి వచ్చి 1 ఏడాదిలో హత్యలు, నడి రోడ్డు మీద చేతులు కాళ్ళు నరికి చంపడాలు, టార్చర్, కార్యకర్తలకి నరకం చూపించడం, హింసించడం,
మేము ఢిల్లీలో కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద సబ్జెక్ట్ చేసాం ఈ హత్య రాజకీయాల మీద. అదైన తర్వాత ఇప్పుడు ఏంటి, స్కీమ్స్ వాగ్దానాలన్నీ పక్కన పెట్టేసి అరెస్టుల పర్వం స్టార్ట్ చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్లో ఏదైతే రాశారో దాన్ని అమలు చేసుకుంటూ పోతున్నారు. పోసాని మురళీకృష్ణ గారు తప్పేంటి? మాట్లాడడం తప్ప? భావస్వేచ్ఛని కాదనే హక్కు నీకెక్కడుంది? అలాగే ఇప్పుడు నేను అన్నాను, ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం మానేసినాడు. నోరు మోగబోయిందా అని నేను అడుగుతూ 50 కోట్లు తీసుకుని ప్రశ్నించడం మానేసినావట మిస్టర్ పవన్ కళ్యాణ్. ఎందుకు ప్రశ్నించట్లేదబ్బా? 31,000 మంది మహిళల్ని ఎక్కడ వాళ్ళ అదృశ్యమైన వాళ్ళు ఎక్కడున్నారో తీసుకురా, సూపర్ 6 చదివినిపించావు, వాళ్ళని ఎందుకు తీసుకురా, అవి ఎందుకు అమలు చేయట్లేదు అని నేను స్పష్టంగా అడిగాను. అడిగితే నా మీద అన్ని స్టేషన్లో, చాలా స్టేషన్లో కేసులు కట్టేసి అరెస్ట్ చేయాలంటున్నారంట. ఇంతే కదా, నేను అవినీతి మీద, అక్రమాల మీద, భూదందాల మీద, అధికార దుర్వినియోగం మీద అరెస్ట్ కాదు కదా. పవన్ కళ్యాణ్ 50 కోట్లు తీసుకున్నాడు అన్నానన్నా, ఇదా నన్ను అరెస్ట్ చేసే కేసు? మరి అలాంటప్పుడు 1,00,000 కోట్లు తీసుకున్నాడు జగన్ అని అసెంబ్లీ సాక్షిగా అన్నారే, మరి అది కేసు కాదా? ఆ రోజు మేము విని ఊరుకున్నామే తప్ప ఎవరు స్పందించలేదే, దాని గురించి ఎక్కువగా మాట్లాడుకోలేదే, దాని గురించి అరెస్టులు చేసేయలేదే. మరి ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడికి నేను సపోర్ట్ చేసి చాలా తప్పు చేశాను, అది చారిత్రాత్మక తప్పుదాం. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని ఎప్పుడూ మద్దతు చేయకూడదు, చేయటమే నేను చేసిన తప్పు అని అంటూ లోకేష్ ప్రతి జిల్లాకి 1,000 కోట్ల రూపాయలు చొప్పున అక్రమ సంపాదన చేశాడు, లోకేష్ నీ అంతు తేలుస్తాం అని పవన్ కళ్యాణ్ అన్నాడు. మరి అది నేరం కాదా? లోకేష్ 1,000 మరి ఇప్పుడు నాకు చాలా మంది అంటారు, 50 కోట్లు పవన్ కళ్యాణ్ తీసుకున్నట్టు నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? 1,000 కోట్లు లోకేష్ తీసుకున్నట్టు ఆధారాలు ఉన్నాయా? 1,00,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్జించినట్టు ఆధారాలు ఉన్నాయా? ఏ ఆధారాలతో ఆ రోజు అసెంబ్లీ అన్నారు? ఏ ఆధారాలతో లోకేష్ మీద నువ్వు అన్నావు? ఏ ఆధారాలతో నేను 50 కోట్లకు ఆధారం చూపించాలి? నాకు తెలుసు, నీ యాక్షన్ బట్టే నాకు క్వశ్చన్ ఉంటుంది. నువ్వు ప్రశ్నించట్లేదంటే అమ్ముడు పోయినావని. నేను అపోజిషన్లో కూడా ఇంత గట్టిగా మాట్లాడుతున్నానంటే నిజాయితీగా ఉన్నానని. నిజాయితీయే నా గర్వం, నిజాయితీయే నా ఇగో. నువ్వు అరెస్ట్ చేస్తే నిన్ను అడిగే నన్ను అరెస్ట్ చేయగలవు, అవినీతి చేశానని అరెస్ట్ చేయగలరా? దమ్ముందా? అది నేను ప్రశ్నిస్తున్నా విమర్శకులకి, ఎవడెవడో నా మీద ట్రోల్స్ చేసేవాడికి. అది చూడండి అబ్బా, మీకే ఛాన్స్ ఉంది. ఏదైనా ఉంటే ఇదిగో పలానా దగ్గర నువ్వు డబ్బులు తీసుకున్నావాట, తీసుకెళ్ళి లోపలేయండి. అరెస్ట్కి భయపడే దువ్వాడ శ్రీనివాస్ కాదు, 62 రోజులు జైల్లో ఉండొచ్చాను. ఉద్యమం, ప్రజల కోసం ఉద్యమం చేసి జైల్లో ఉండొచ్చాను నేను. అరెస్టుల కోసం భయపడే వ్యక్తిని కాను. మీ ఇష్టం కావాలంటే చేసుకోండి, నేను భయపడను. నా వాయిస్ ఇలాగే మాట్లాడుతుంది, ప్రజాగొంతే మాట్లాడతాను. మీరు ఈ అక్రమ అరెస్టుల ద్వారా అందరినీ అరెస్టులు చేసి చేయాలనుకుంటే సాధించింది ఏముండదు. ఏడాది అయిపోయింది, ఇక 4 సంవత్సరాలు ఉంది. 2 బడ్జెట్లు అయిపోయి 3 బడ్జెట్లు ఉన్నాయి. ఆ 3 బడ్జెట్లో ఒక బడ్జెట్ మళ్ళీ ఓట్ అనే అకౌంట్ వస్తుంది ఎన్నికల ముందు. ఎన్నికలు 28 జరుగుతాయా, 29 జరుగుతాయా, డీలిమిటేషన్స్, వీటన్నిటికి చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ఏదైనా ఆ బడ్జెట్ ఓట్ అనే అకౌంట్ అయిపోతుంది. ఇంక 2 బడ్జెట్స్ మాత్రం ఉన్నాయి. మీరు ఎప్పుడు పెడతారు? నాకు క్వశ్చన్. ఏ బడ్జెట్లో మీరు పెట్టాలనుకుంటున్నారు అసలు ఈ సూపర్ 6 గురించి? 31,000 మంది మహిళల్ని ఎప్పుడు తెస్తారు? నా కళ్ళారా చూడాలనుంది. ఇవి నా ప్రశ్నలు. ఇవి అడిగితే అరెస్ట్ చేస్తామంటే చేయండి. జైల్లో నుంచి కూడా ప్రశ్నిస్తా, జైలు నుంచి వచ్చి కూడా ప్రశ్నిస్తా, వదలను. ఒకవైపు మీ బిజినెస్లు అక్కడ మైనింగ్ క్లోజ్ చేశారు అంటున్నారు, ఇంకోవైపు మీ మీద కేసులు పెడుతున్నారు, ఇంకోవైపు ఫ్యామిలీ ఇష్యూస్, బిజినెస్ లాస్, ఇవన్నీ కూడా ఎలా తట్టుకుంటున్నారు? కష్టమే, కష్టం. నాకు వచ్చిన కష్టాలు ఇంకోటి వస్తూ ఊరేసుకుంటారు. చాలామంది నాకు విమర్శిస్తారు, కానీ నా ప్లేస్లో ఉండి ఇవన్నీ నిలదొక్కడం చాలా కష్టం, ఒక మనిషిగా చాలా కష్టం. అయితే నాకేంటంటే స్థితప్రజ్ఞత, మహాభారతం చదివిన తర్వాత ఒక ధైర్యం వచ్చింది. భాగవతం అంటే కొంత అది స్టడీ చేశాను. వీటి వల్ల ఒక అదృశ్యమైనటువంటి శక్తి లేడది నాకు అనిపిస్తుంటుంది. అంటే ఎంత పెద్ద ప్రమాదం పెనుముప్పు వచ్చి నన్ను ముంచేస్తున్నా నాకు భయం అయితే ఉండదు, ఆందోళన ఉండదు, టెన్షన్ కాను, దేనికి ఒత్తిడికి గురి కాను. ఇప్పుడు ఒక 5 కోట్లు నీకు లాస్ వచ్చింది, ఒకసారి లాసే కదా, నెక్స్ట్ ఏం చేద్దాం. అంతేగాని 5 కోట్ల గురించి ఆలోచించుకుంటా కూర్చోను, కాలయాపన చేయను, నెక్స్ట్ స్టెప్ వేస్తాను. మనుషులమే, సంపాదించినోడు గొప్పోడు కాదు, ఓడిపోయినోడు తక్కువవాడు కాడు. మన కృషి పట్టుదల బట్టే మన విజయావకాశాలు మనకు ఉంటాయి. దాంతోనే ముందడుగేస్తాను, మేనేజ్ చేసుకుంటాం. పొలిటికల్గా 18 సంవత్సరాల అపోజిషను, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టేసినాను, పోయినాయి. నా జీవితంలో 5 సార్లు పోటీ చేసిన ప్రతిసారి 3,000తోనే పోతున్నాను, 3,500, 3,000తోనే. వెరీ లెస్ మార్జిన్. వాళ్ళ రౌడీజం, గూండాయిజం, వాళ్ళ ధనం,
వాటి ముందు నేను తట్టుకోలేక 3,000తోనే నా ఓటమి జరుగుతుంది. ఎంపీగా కూడా 3,100 ఓట్లతో పోయినాను. ఇవన్నీ బాధాకరమైన విషయాలు. జీవితంలో కట్ చేస్తే 25 సంవత్సరాలు కూడా చాలా డబ్బు పోయింది, శ్రమ పోయింది, విజయం సాధించలేకపోయినామని బాధ ఒకటి ఉంటుంది. కుటుంబం ఒక మంచి స్థాయికి తీసుకురావాలని కుటుంబం అనుకున్న కుటుంబం కూడా నన్ను ఒంటరిని చేసేసినారు. ఇవన్నీ దిగమింగుకోలేని అంశాలు. ఈ టైంలో నేనున్నానని మాధురి నా పక్కన నిలబడటం, నా ధైర్యంగా ఇవ్వడం, ధైర్యాన్ని ఇవ్వటం, తను సహకారంతో మళ్ళీ నాకున్న ధైర్యం యాడెడ్ స్ట్రెంగ్త్ అవుతుంది. నాకున్న ధైర్యం, ఆ పట్టుదల, వీటన్నిటికి అమ్మాయి సపోర్ట్ కూడా నాకు ఏంటంటే మరో బిజినెస్ చేద్దాం అన్నటువంటి ధైర్యం కొత్తగా నాకు వచ్చింది. ఇది ఒక భగవంతుడు వెంకటేశ్వర స్వామిని నమ్ముకుంటాను ఇప్పుడు. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు. జీవితంలో కూడా రాజకీయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాకు చాలా సహకరించారు, ఎప్పుడు అండదండలు ఇచ్చారు. ఎవరెన్ని చెప్పినా, ఎందుకంటే నేను డైరెక్ట్గా ఓపెన్గా ఉంటాను కాబట్టి చాలామందికి నేను నచ్చను. విత్ ఇన్ ది పార్టీలో కూడా నా ఆలోచన, నా తీరు నచ్చదు, నా స్పీడ్ కూడా నచ్చదు. నేను పాయింట్ బ్లాంక్గా మాడతాను, ట్రాన్స్పరెంట్గా ఉంటాను కాబట్టి ఇష్టం ఉండదు. నన్ను టార్గెట్ చేసేవాళ్ళు మా పార్టీలోనే ఉన్నారు. ఎంతమంది టార్గెట్ చేసినా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆయన అండదండలు నాకు ఉన్నాయి. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, నా కొడుకు, నా మనవడు, నా తమ్ముడు లేకపోవటం వల్ల మేము నరకం చూస్తున్నాం అనుకునే ప్రజలందరికీ కూడా ఆయన మళ్ళీ రావాలి, వస్తాడు. ఆ వచ్చేందుకు ప్రతి నిమిషం కూడా కష్టపడతాను. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చీఫ్ మినిస్టర్ అవ్వాలి. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఆయనకి ఎంత ఉందో లేదో నాకు తెలియదు, కానీ ప్రజలకు మాత్రం ఆయన ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఉంది. అది నేను గుర్తించాను ప్రజల్లో. కాబట్టి ఆయన్ని చేసుకుని అక్కడ ఆయన కుర్చీలో కూర్చుంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుంది, నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది, మహిళలకు న్యాయం జరుగుతుంది, అన్ని వర్గాల వారు సంతోషంగా ఉంటారు. సరే, ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో మళ్ళీ కూర్చుంటారా లేదా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పు ఇస్తారు. బట్ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఎంతవరకు తన పాత్ర పోషిస్తున్నారు అనుకుంటున్నారు? ఎందుకంటే సైలెంట్ గా కనిపిస్తున్నారు, ఎక్కడా కూడా ప్రభుత్వం మీద పెద్ద విమర్శలు చేస్తున్నట్టుగా కూడా కనిపించట్లేదు. ఇప్పుడు బడ్జెట్ పైన 75 నిమిషాలు ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమిలో ఏ ఒక్కడు కానీ, ఒక ఫినాన్స్ మినిస్టర్ కానీ, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ, ఒక చీఫ్ మినిస్టర్ కానీ, లేదా మంత్రులు కానీ ఆయన బడ్జెట్ పైన చెప్పిన సవాళ్ళకి ఎవడైనా ప్రశ్న చెప్పాడా, సమాధానం చెప్పారా? ఎందుకు దాని మీద కౌంటర్ చేయలేదు ఎవరు? భయం. ఆయన చెప్పిన దానిలో స్వచ్ఛత. ఆయన స్పష్టంగా మీ బడ్జెట్లో జరుగుతున్న దగా ఇది, మోసం ఇది. ప్రపంచంలో నాకు తెలిసి బడ్జెట్ మీద అపోజిషన్ లీడర్స్ ఓవరాల్గా మాట్లాడతారు, గంపగుత్తుగా మాట్లాడతారు. ఆయన అలా కాదు, ఫిగర్స్, పైసలతో సహా ఫిగర్స్ పెట్టి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు కౌంటర్ చేయలేదు? ఎక్కడున్నారు కౌంటర్ చేయవలసిన వాళ్ళు? ఎవరూ లేరు కదా. అంటే భయం ఉంది కదా వాళ్ళకి, తప్పు చేసామన్నది ఒప్పుకున్నట్టే కదా. కౌంటర్ లేకపోతే ఏమనుకోవాలి మేము? మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన బడ్జెట్ని ప్రశ్నించారు. ఎంత గట్టిగా ప్రశ్నించారు? ప్రజల పక్షాన్ని నేను ఉంటానని చెప్తున్నారు. ప్రతిరోజు కలుసుకుంటున్నారు. ఉంది, ఈ టైం రావాలి. మేము కూడా ఫీల్డ్లోకి వెళ్ళాలంటే ఇదిగో 1 year అయింది, చూస్తున్నాం. మా మీద కక్షాదింపులతోనే కాలయాపన చేస్తుంది ప్రభుత్వం. మేము త్వరలో అన్న కూడా రోడ్డు మీదకి వస్తారు, అందరం కలిసి పబ్లిక్లో తిరుగుతాం. ప్రజల పక్షాన మా పోరాటం ఆల్రెడీ స్టార్ట్ అయింది. నియోజకవర్గాల్లో అన్ని దగ్గరలో కూడా స్టార్ట్ అయింది, చేస్తున్నాం. ఎందుకంటే 11 మంది ఎమ్మెల్యేలు వచ్చారు, 11 అని ఆ నెంబర్తో ఎంత ట్రోల్ చేశారనే విషయము తెలుసు. కాబట్టి ఎక్కడో ఒక చోట జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంత డిప్రెస్ అయ్యారు ఈ విషయంలో. కాబట్టి ఆయన కూడా సైలెంట్ గా ఉన్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇవన్నీ కూడా ఉన్నాయి. డిప్రెషన్ ఏం అవ్వలేదు. అంటే మనం ఎంత సర్వీస్ చేసాం, ఎంత సేవ చేసినా ప్రజలకి ఈ రిజల్ట్ ఎందుకు వచ్చిందంటే, రిజల్ట్లో చాలా కారణాలు ఉన్నాయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా పోటీ చేసిన 40% వచ్చింది. ముగ్గురు కలిస్తే 50, అంటే 1,32,00,000 వరకు జగన్కి వచ్చాయి వైసీపీకి. 1,52,00,000 వరకే, 53 లక్షల వరకు టీడీపీ కూటమికి వచ్చాయి. తేడా ఎంత? 20 లక్షలే. 20 లక్షల్లో వాళ్ళకి 164 సీట్లు వస్తే 20 లక్షల తేడాలో అంటే 1,32,00,000కి మాకు 11 సీట్లు వచ్చాయి. ఈ క్యాలిక్యులేషన్ చాలా విచిత్రం, మ్యాథమెటికల్గా షూట్ అవ్వదు. ఎక్కడో ఈవీఎంస్లో మోసం జరిగింది. ఈవీఎంలో దేశం మొత్తం కూడా మోసం. 151, 23 వచ్చినప్పుడు అర్థం కాలేదా ఆ విషయం? అప్పుడు కూడా అర్థమవుతుంది. 23 పెద్ద మైనర్ సంఖ్య ఏం కాదు, మంచి సంఖ్య అది. 23 వచ్చినప్పుడు వాళ్ళు 23 వాళ్ళకు వచ్చిన ఓట్ షేర్ ఎంత? అప్పుడు మాకు 55% వచ్చింది ఓట్ షేర్. టీడీపీ వైసీపీకి వచ్చిన ఓట్ షేర్ నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఎవరికి అంత ఓట్ షేర్ రాల. హైయెస్ట్ ఓట్ షేర్ మాకు వచ్చింది. అప్పుడు టీడీపీకి వచ్చింది అంత 34, 33 వచ్చింది. కాబట్టి అది సరిపోయింది. అది మాకు ఈరోజు వచ్చిన ఓట్ షేర్ ఎంత?
వాళ్ళకి మాకు 20 లక్షలే కదా తేడా. అయినా ఎలాగ వచ్చింది అది? ఇదంతా ఈవీఎంల ప్రాబ్లం ఉంది. 2, 3 ఒకటైనారు. ఎన్డీఏ, టీడీపీ అండ్ జనసేన ముగ్గురు ఒకటవడం కూడా కొంత ఓట్ బ్యాంక్ అక్యుములేట్ అయింది, ఒక దగ్గర ఇదైంది, చేరింది, పాలరైజ్ అయింది. సో ఇటన్నిటికీ వాళ్ళు గెలవటానికి రీజన్స్ అయినాయి తప్ప మా ప్రభుత్వంలో లోపం ఏం లేదు, మేము చేసిన తప్పు ఏం లేదు. బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్కడు పోటీ చేస్తే గెలవడు, అతను గెలవడు. అలాగని టీడీపీ ఒక్కడు పోటీ చేస్తే 60-70 సీట్లకు వచ్చి ఆగిపోతామని వాళ్ళ భయం, మ్యాజిక్ ఫిగర్ రాదని భయం. ఆ భయంతో పవన్ కళ్యాణ్ పట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ వల్ల 5,000 6,000 ఓట్లు వస్తే మాకు యాడ్ అయితే ఆ మ్యాజిక్ ఫిగర్ వస్తాం కదా, 98 99 వస్తే మేము రూలింగ్లోకి వచ్చేస్తామని వాళ్ళు ఆశించారు. పవన్ కళ్యాణ్ ఏం ఆశించాడు? ఇప్పటికి 2 ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేని పరిస్థితిలో మేము ఉన్నాం, నేను పోటీ చేసినా గెలవలేని పరిస్థితిలో ఉన్నాను. ఆ టీడీపీతో చేయి కలిపేస్తే నిన్నటి వరకు తిట్టాను, కానీ ఇప్పుడు కళ్ళు మూసుకుంటాను, చెవులు మూసుకుంటాను, ఇప్పుడు నేను కలిసిపోతాను అని కలిసిపోయి చేతులు కలిపి పోటీ చేశాడు. 21 స్థానాలు మాకు వచ్చేసినాయి భారతదేశ చరిత్రలో అంటారు. అరే లఫూట్, మీకు చాలా మందికి నేను క్లారిటీగా చెప్పాల్సింది, 21 స్థానాలు మీ బలం కాదు. మీ 21 స్థానాల్లో వచ్చిన ఓట్ షేర్ 80% టీడీపీ బలం, అది మీకు యాడ్ అయ్యింది. బీజేపీ కూడా గెలిచే, మీరు గెలవటం ఏంటి? ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ చాలా కష్టం, అలాంటిది వాళ్ళు గెలిచారు 8 స్థానాలు. వాళ్ళకి ఎంత ఓట్ షేర్, అలా వాళ్ళకి ఎలా వచ్చింది? టీడీపీ ఓట్ షేర్ యాడ్ అయింది. బీజేపీ ఓట్ షేర్ ఎంత ఉంటుంది? 2%, 1%. పిఆర్పి 1%. పిఆర్పి ఓట్ షేర్ ఎంత? 5%. సారీ, పిఆర్పి జనసేన ఓట్ షేర్ ఎంత? 5%. నువ్వెలా గెలిచేస్తావు 21 స్థానాలు? నీకు 80% అటు నుంచి కొట్టుకొచ్చింది. నీదొక 5,000 6,000 టీడీపీకి కలిసే కాబట్టి వాళ్ళు 134కి వచ్చారు. ఇది ఎప్పుడు కూడా ఇలా రాంగ్ కాన్సెప్ట్లతో రాంగ్ లెక్కలతో వెళ్ళేవాళ్ళు. దమ్ముంటే ఆనాడు మడమ తిప్పని నాయకుడు, మాట తప్పని నాయకుడు జగన్మోహన్ రెడ్డి. బీజేపీ ఒకవేళ తలుచుకుని ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సహకారం కూడా ఉండేది. కానీ ఆయన నా చేయి తీసుకోలే. నేను ఇండివిజువల్ ఫైట్ చేస్తాను అన్నాడు. నేను ఇది చేశాను, ఇది చేస్తాను, నన్ను గెలిపించండి అన్నారు. అంతేగాని ఎవ్వడితో లాలోచి పడలే. అది నాయకత్వం అంటే, అది మగతనం అంటే. ఈ రోజుకి మేము కాలర్ ఎగరేసుకుని ఇది మా పార్టీ, ఇది మా నాయకుడు అని ఎందుకు అంటున్నామంటే ఈ నిజాయితీని బట్టే. ఓడేం గెలిచాం పక్కన పెట్టండి, జయాపజయాలు దైవాదేనాలు, కానీ మేము ఏమేమన్నది మాకు అనవసరం. మా నిజాయితీ, మా నాయకుడి యొక్క నిజాయితీ. కానీ ఈ చంద్రబాబు నాయుడు మోదీకి తిట్టాడు, మరి పవన్ కళ్యాణ్ మోదీకి తిట్టాడు, పవన్ కళ్యాణ్ మోదీకి పొగిడాడు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తిట్టాడు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి తిట్టాడు, అందరూ కలిసిపోయినారు. ఇందులో ఏమైనా క్లారిటీ ఉందా? ఏమైనా ఒక నిజాయితీ ఉందా? అసలు పవన్ కళ్యాణ్కి నిజాయితీ ఉందా? నిజాయితీ ఉంటే పనులు చేస్తారు. రాజకీయాల్లో కాదు, మాకుందని చెప్తున్నా. రాజకీయాల్లో నిజాయితీ ఉంటుందో లేదని మరి అడగొచ్చాము. అదే అడగబోతున్నారా? అదే అంటున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రుడు. మేము జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నిజాయితీకి వెళ్ళారు. ఎక్కడ రాజకీయాల్లో తప్పు చేయలేదు, ఎవరితో చేయి కలపలేదు. కలిపితే మాకెందుకు ఈ పరిస్థితి ఉంటుంది? కలపకుండా నిజాయితీకి వెళ్ళారు, వాళ్ళు కలిపారు. అదొక అడ్వాంటేజ్ అయింది వాళ్ళు గెలవటానికి. అంతేగాని 11 స్థానాలు రావడానికి మాకేదో ఓట్ షేర్ లేదనుకోవడం చాలా పొరపాటు. నివురు గప్పిన నిప్పులో ఉంది. ఇప్పుడు ఎలక్షన్ పెట్టమనండి, ఒక్క సీటు కూడా వాళ్ళు గెలవరు కూటమిలో. ఇప్పుడు పెడితే ఎలక్షన్ మీరు 5 సంవత్సరాలు వెళ్ళక్కర్లా. ప్రజల్లో అంతటి తిరుగుబాటు వచ్చింది. అంతెందుకు ఇప్పుడు ఈ మధ్య జరిగిన సర్వేల్లో కూడా తేలిపోయింది, 70-80 మంది ఎమ్మెల్యేలు ఉన్నపళంగా పోతారని వాళ్ళకే రిపోర్ట్ వచ్చింది. కానీ మీ పార్టీ నుంచే చాలా మంది వెళ్ళిపోతున్నారు కదా. మొన్న కూడా వచ్చింది, మాజీ ఎమ్మెల్యే గ్రాంథి శ్రీనివాస్ గారు జనసేనలో జాయిన్ అవబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది వెళ్ళిపోయారు, ఎమ్మెల్సీలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. అండి ఒక్కటి నేను చెప్తున్నా, ఇదొక రాజకీయం. ఇంతవరకు మనం మాట్లాడిందంత ఒక సబ్జెక్ట్ అయితే, పార్టీలు మార్చే ఊసర విల్లులు ఉంటారు, కెమాలియన్స్. వాళ్ళు ఎలా ఉంటారంటే ఎప్పుడు అధికారం ఉంటే అటే ఉంటారు, ఎటు అధికారం ఉంటారు. నేను ఇప్పుడు మీకు అందుకే చెప్పాను, నా 25 సంవత్సరాల రాజకీయాల్లో 18 సంవత్సరాలు అపోజిషన్ అని. మరి ఏ రూలింగ్ పార్టీలో గెలిపోవచ్చు కదా. ఈ మధ్యలో ఎన్నో పార్టీలు రూలింగ్లోకి వచ్చి ఎందుకు వెళ్ళిపోలేదు? ఏంటి ఒక్కటి ఉండాలండి, క్రెడిబిలిటీ ఒకటి, నీతి నిజాయితీ ఉండాలి. మన నాయకుడు ఓడినా గెలిచినా మన నాయకుడితో మనం ఉన్నాం అనిపించుకోవాలి, ఉండాలి. ఆయన ఒక్కటే నేను అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి మొన్న ముఖ్యమంత్రిగా గెలిచుంటే, వైసీపీ 2వ సారి వచ్చి ఉంటే ఈ వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళి ఉండేవారా? అధికారంలో ఉంటే వెళ్ళరు కదా, ఎవరు కూడా వెళ్ళరు. అధికారం పోతే ఒళ్ళు కాలిపోతుందా? పిచ్చెక్కిపోతున్నారా? సిగ్గు లజ్జ లేని చరిత్రహీనులు వాళ్ళు. పోతే పోని, మాకెందుకు వాళ్ళతో పనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా 25,000 మంది వస్తారు వితౌట్ ఇంటిమేషన్. ఆ 25,000 నుంచి ఒకడు వస్తాడు, ఎమ్మెల్యే అవుతాడు, అంతే. ఏముంది ఆయనకేముంది? ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళందరూ రేపు మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చాక మళ్ళీ మీ పార్టీలోకి వస్తే తీసుకుంటారా?
అది మా విజ్ఞత కన్నా వచ్చేవాడి విజ్ఞతగా విడిచిపెట్టాలి. అలా వచ్చేవాళ్ళు మా పార్టీలో చాలా మంది ఉన్నారు. ఇతర పార్టీలో ఉండేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డికి తిట్టిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారిని అవమానపరిచిన వాళ్ళు ఇప్పుడు వచ్చేసి కబుర్లు చెప్పుకుంటా కాలయాపన చేసి పూడేస్తున్న వాళ్ళు ఉన్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారి ఖ్యాతికి ఇబ్బంది కాదు, ఖ్యాతికి తక్కువ కాదు, వచ్చిన వాడికి తాలూకు విలువలకి సంబంధించింది. అప్పుడు తిట్టావు, ఇప్పుడు వచ్చావు, ఇప్పుడు పోయావు, మళ్ళీ అధికారంలోకి వస్తావు, మళ్ళీ వస్తావు. అది నీ విలువకు సంబంధించింది, మా జగన్మోహన్ రెడ్డి గారి విలువలకు సంబంధించింది కదా. ఆయన ఒక జీసస్ క్రీస్తులు అంటాడు, ఒక లార్డ్ విష్ణువులు అంటాడు, ఒక దైవ సమానుళ్ళు అంటాడు. అందరినీ హక్కును చేర్చుకుంటాడు, తిట్టేవాడిని హక్కును చేర్చుకుంటాడు, విమర్శించేవాడిని హక్కును చేర్చుకుంటాడు. ఎగ్జాంపుల్, నేను 2,40,000 కోట్ల రూపాయలతో ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నాను. ఈ పథకాల పంపిణీలో సచివాలయం ద్వారా వాలంటీర్ ద్వారా పంపించండి, ప్రతి లబ్ధిదారుడికి చేరాలి. చేరుతున్న లబ్ధిదారుల్లో ఎక్కడైనా తెలుగుదేశానికి చెందిన వాళ్ళు, నన్ను విమర్శించిన వాళ్ళు, తిట్టిన వాళ్ళు ఉన్నా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వండి. నన్ను తిట్టినా పర్వాలేదు, నన్ను విమర్శించినా పర్వాలేదు, వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వండి అన్నాడంటే అలాంటి నాయకుడు భారతదేశంలో మరొకడిని చూపించండి. ఇది అందుకే నేను అన్నాను, జగన్మోహన్ రెడ్డి గారి శత్రువుని కూడా హక్కును చేర్చుకోవచ్చు, కానీ శత్రువుకు ఉండాలి. నేను నిన్న తిట్టాను, ఇప్పుడు నేను వెళ్ళొచ్చా లేదా అన్నది వాళ్ళ విజ్ఞతకు మేము వదిలేస్తున్నాం, కానీ ఇది మాకు సంబంధించింది కాదు. ఇది ఆయనకు సంబంధించి, ఆయన తిట్టినోడికి కూడా ఇస్తాడండి, రేపిస్తాడు. రేపు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఆయన తిట్టిన వాళ్ళందరికీ చేస్తాడు. చంద్రబాబు నాయుడు చెప్పాడు, టీడీపీకి చెందిన వాళ్ళకి మాత్రమే ప్రభుత్వ పథకాలు అన్నాడు. అసలు ప్రభుత్వ పథకాలు అమలు చేసినవి లేదనుకోండి, ఒక పెన్షన్, ఆ పెన్షన్ చాలా మందికి తీసి పడేస్తున్నారు. మా వాళ్ళందరికీ తీస్తారు. వైసీపీకి చెందిన లబ్ధిదారులను చాలా మందిని రద్దు చేసి పడేశారు. కర్మ అనుభవిస్తున్నాం. అదే జగన్ రేపు ముఖ్యమంత్రి అయితే అందరికీ ఇస్తామని అంటారు. ఆయన అందుకే నేను దైవ సమానుడు అన్నాను. అందరికీ జగన్మోహన్ రెడ్డికి ఆ రకంగా నేను చెప్పడానికి కారణం ఏంటంటే, ఆయన లాంటి లీడర్ ప్రపంచంలో ఎవరు ఉండరు. అంత అంటే ప్రజలంటే ప్రేమించే వ్యక్తి అనడానికి నిదర్శనం అది. ప్రజలు తిట్టారా, ప్రజలు తిడతారు, విమర్శిస్తారు, అన్నీ ఉంటాయి. రాముడు ఎందుకు రాముడికి గర్వంగా చెప్పుకుంటాం? శ్రీరామచంద్రమూర్తి అదే కదా చేశాడు. విమర్శించిన వాళ్ళని కూడా హక్కును చేర్చుకున్నాడు, విమర్శించిన వాడిని దూరం పెట్టలే శ్రీరామచంద్రమూర్తి. అందుకే శ్రీరామచంద్రమూర్తి అయినాడు. అతనిలా ఎవరుండగలరు? నేను జగన్లో చూస్తున్నాను. శ్రీనివాస్ గారు, ఇందాక మీరు రాజకీయాల్లో మహిళల్ని తీసుకురావద్దు అన్న టాపిక్ లో నేను ఒకటి మర్చిపోయాను. ఇదే రాజకీయాలు ఎలక్షన్ జరిగేటప్పుడు షర్మిల గారి గురించి ఇదే వైసీపీ నాయకులు ఏం మాట్లాడారు? అప్పుడు గుర్తు రాలేదా? కుటుంబ సభ్యులను తీసుకురాలేదా? సాక్షాత్తు షర్మిల గారే చెప్పారు, నా అన్ననే నా గురించి, నా క్యారెక్టర్ గురించి మాట్లాడిస్తున్నారు అని. నాకు రాజశేఖర రెడ్డి గారితో అడుగులు వేసిన నేను, రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు చాలా ఇష్టం. నాకే కదా, చాలా మందికి ఆయన ఇష్టం. ఆయన కుమార్తె అయినా కుమారుడైనా మాకిద్దరూ ఒకటే. ఒక్క మాటలో చెప్పాలంటే ఇద్దరికి సమానంగానే గౌరవిస్తాం. కానీ షర్మిల గారు ఈ రూట్లో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మాట్లాడడాన్ని నేను కూడా తీవ్రంగా ఖండిస్తున్నాను. అతని గురించి అలా మాట్లాడకూడదు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆస్తుల వివరాలు, వ్యవహారాలు మనకు తెలియదు. బయటికి చెప్పిన వరకు నాన్నగారు ఉన్నప్పుడే ఆస్తులు 50-50 పంచుకున్నాం, అయిపోయింది, అక్కడితో క్లోజ్. జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఏదైతే సంపాదించారో ఆ సంపాదించిన దానిలో కూడా 40%, అంటే చెల్లెల మీద ఉన్న అభిమానంతో, ప్రేమతో ఆయన ఇచ్చాము. దాన్ని వాళ్ళు వైలేట్ చేసుకున్నారు అన్నది కుటుంబంలో జరుగుతున్నటువంటి సంఘర్షణ అన్నది మనకు అర్థమవుతుంది. అంతకన్నా డీప్గా మనం వెళ్ళలేదు, మనకి వెళ్ళం కూడా. సో ఆ జరుగుతున్నది ఏదో ఇంట్లో తేల్చుకోవడానికి ఆవిడ ప్రయత్నించవలసింది. ఆవిడ వచ్చారు, అడిగారు. అడుగుతూ మాట ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిస్తున్నారు అన్నారు. తప్పది. ఎప్పుడు మా పార్టీలో ఆవిడ గురించి చర్చకు జరగలేదు, ఎక్కడా కూడా జరగలేదు. అసలు ఆవిడ గురించి ఇలా మాట్లాడండి, ఇలా రెస్పాండ్ అవ్వండి ఒక లైన్ ఇవ్వడం కూడా మాకు జరగలేదు. నేను మనస్సాక్షి చెప్తున్నాను. నేను రాజశేఖర రెడ్డి గారి అభిమానిగా నేను చెప్తున్నాను. ముందుగా ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షణలో వారి అభిమానిగా చెప్తున్నాను. మా పార్టీలో చర్చ జరగలేదు. కార్యకర్తలు ఎవరు కానీ, నాయకులు ఎవరు కానీ ఆ రకంగా మాట్లాడలేదు. ఆ రకంగా మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు. ఆయన ఎప్పుడు అలా చెప్పలేదు. ఎవరు కూడా అంత అడ్వాన్స్ కావు ఇది విషయంలో. ఇలా మాట్లాడండి అని ఆయన చెప్పకపోయినా కనీసం మాట్లాడుతున్న సందర్భాల్లో అలా మాట్లాడొద్దు అని అయినా చెప్పాలి కదా. అది ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఒక్కొక్క అభిప్రాయాలు ఒకళ్ళు ఉంటాయండి. వాళ్ళు మాట్లాడుతున్నారు, అది వాళ్ళ ఇష్టం. అది ఏం చెప్తారు? వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆమె రాకపోవలసింది, ఎదుటివాడు మాట్లాడుతున్నాడు అనిపించుకోవటం కన్నా ఆమె మాట్లాడకుండా ఉండవలసింది. ఆమె ఆయన మీద మాట్లాడకపోవలసింది. చాలా పెద్ద మాట్లాడేశారండి.
ప్రతిపక్ష నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడలేని మాటలు అంటే ఆవిడకే ఎక్కువ తెలుసు కదా ఆయన గురించి. చాలా ఎక్కువ అదే అన్న, మేమైతే జీర్ణించుకోలేకపోయాం. ఆవిడకే ఎక్కువ తెలుసు కాబట్టి ఆవిడే ఎక్కువ మాట్లాడారు. జీర్ణించుకోలేకపోయాం. మేము చాలా బాధపడుతున్నాం. ఒక కుటుంబ సభ్యులు అయినప్పటికీ, రాజశేఖర రెడ్డి గారి బిడ్డలు అయినప్పటికీ కూడా ఆవిడ అతని మీద మాట్లాడే తీరు అది కాదు. ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారు చెప్పిన ఒపీనియన్స్ లేవు. ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు అంటే దేవుళ్ళ చూస్తున్నాము. సామాన్యుడి నుంచి మా వరకు అందరూ ఒక దేవుళ్ళ చూస్తున్నాం. మీరు అలా చెప్తుంటే మాకు అది వ్యతిరేకంగా అనిపిస్తుంది, చాలా కోపంగా ఉంది, బాధగా ఉంది. దీన్ని తట్టుకోలేక ఎవరో ఏదో మాట్లాడి ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎప్పుడు మాకు అలా చెప్పాలి. బట్ సరే, షర్మిల గారు మాట్లాడారు అంటే ఆస్తుల గురించో ఇంకా దేని గురించో వాళ్ళిద్దరి మధ్య ఇష్యూస్, అందుకే మాట్లాడారు. బట్ సునీత గారు కూడా మాట్లాడారు కదా. ఆవిడది అంతా ఒక ఇంట్లో ఉండే చీలికలు అవి, ఒక్కొక్క వర్గాలు. ఇప్పుడు సునీత గారు షర్మిల గారిది ఒకటే వాయిస్ అవుతుంది, ఎప్పటి నుంచి చూసినా ఒకటే వాయిస్ అవుతుంది. ఆ వాయిస్తో ప్యారల్గా ఇద్దరు సమానంగానే మాట్లాడుతున్నారు. రైట్. సో 11 సీట్లు వచ్చిన వైసీపీ ప్రతిపక్ష హోదా అడగటం ఎంతవరకు కరెక్ట్? ప్రతిపక్ష హోదా రావాలంటే ఇంకేదో దేశం వెళ్ళాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. పవన్ కళ్యాణ్ బ్రెయిన్ ఉందా, నాలెడ్జ్ ఉందా, చదువు ఎంత? నేను అంటే డిప్యూటీ సీఎం అండి, అంత మాట అన్నారు. డిప్యూటీ సీఎం అయితే నేను ఎమ్మెల్సీ ఉన్నాను. ఇవన్నీ మనకి ఎమ్మెల్సీలు, డిప్యూటీ సీఎంలు, ముఖ్యమంత్రులు అయిపోవటం కాదు. ఇక్కడ జ్ఞానం అన్నది ఒకటి అవసరం. జ్ఞానాన్ని సంపాదించుకొని 2 లక్షల పుస్తకాలు చదివానంట, మాట్లాడాల్సింది అదే. ఓట్ షేర్ బట్టి ఇతర దేశం పోవాలంటావా? మేము అడుగుతుంది ఏంటి, నువ్వు మాట్లాడుతుంది ఏంటి? నేను తిక్క నీకుంది. నీ తిక్కకి సినిమాలో లెక్క ఉండొచ్చు, సొసైటీలో లెక్క ఉండదు. మేము అన్నది ఏంటంటే అసెంబ్లీకి మేము రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, 11 మందితో రావాలి. ఎస్, మేము రెడీ. వచ్చాం, మొదటి రోజు కూడా వచ్చాం కదా, అందరం కలిసే వెళ్ళాం కదా. వచ్చేం అడిగాం, మాకు కొంత సమయాన్ని ఇవ్వండి అని అన్నాం. సమయం అనే మాటకి బదులు మేము ఇంకో పదం వాడాం. ఏంటి? ప్రతిపక్ష హోదా ఇవ్వండి అన్నాం. ప్రతిపక్ష హోదాని ఎందుకు అడుగుతున్నామంటే, సాధారణంగా హౌస్లో ముఖ్యమంత్రి తర్వాత ఎక్కువ సమయం ప్రతిపక్ష పార్టీకి వస్తుంది. ప్రతిపక్ష పార్టీ ఎవరికి రావాలి? జనసేనకి రావాలి. ఎందుకంటే వాళ్ళకి 21 స్థానాలు కాబట్టి. మరి వాళ్ళకి ఎందుకు రాదు? వాళ్ళ కూటమిలో భాగస్వామ్యం కాబట్టి. మరి నెక్స్ట్ స్టెప్ ఎవరిది ఉంది? 11 సీట్స్తో వైసీపీ ఉంది. వైసీపీకి ఇవ్వాలి ప్రతిపక్ష హోదా. ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటే 18 సీట్లు ఉంటేనే ఇస్తాము అన్నది ఇక్కడ లెక్క కాదు. 2 స్థానాలు ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష హోదా భారతదేశంలో ఇవ్వటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కనీస స్థానాలు లేనప్పుడు కూడా ప్రతిపక్ష హోదాలో వచ్చి రాహుల్ గాంధీ కూర్చొని మాట్లాడటం జరిగింది. ఇది చాలా రాష్ట్రాల్లో హోదా కాదు, ఇక్కడ మాట మనం అది ఆడుతున్నాం. కానీ హోదా ద్వారా కోరుతున్నది సమయం. హోదా అంటే ఏంటి? ఆ చైర్కి ఏమైనా కొత్త రంగు వేస్తారా? లేదా ఆ చైర్లో కూర్చుంటే కండువా ఏమైనా వేస్తారా? లేకపోతే ఎక్స్ట్రా గౌరవాలు ఏమైనా ఇస్తారా? ఏమీ ఉండవు. హోదా మీన్స్ మేము అడిగింది టైం ఎందుకు అడుగుతున్నామంటే, ముఖ్యమంత్రి మరి డిప్యూటీ సీఎం కానీ ఆ కూటమి ప్రభుత్వం కానీ తీసుకున్న నిర్ణయాల మీద మేము మాట్లాడాలంటే మాకు ఎంత సమయం ఇస్తున్నారు చెప్పండి, క్లారిటీగా చెప్పండి. 70 నిమిషాలు ఇస్తారా? 40 నిమిషాలు ఇస్తారా? లేదా 2 గంటలు ఇస్తారా? 10 నిమిషాలు ఇస్తారా? చెప్పండి అని అడుగుతున్నాం. అదే హోదా. దాని అర్థం హోదా అది. చాలామంది దీన్ని రాంగ్ పోర్ట్రేట్ చేస్తున్నారు. సమయం కోసం హోదా పేరుతో మేము అడుగుతున్నాం. దానికి కోర్టుకి వెళ్ళాం, హైకోర్టుకి. మాకు సమయం లేదు మాట్లాడటానికి, ఇప్పించండి అని కోర్టుకి వెళ్ళాం. కోర్టు వారు హైకోర్టు నుంచి నోటీసులు వచ్చాయి స్పీకర్కి. ఈ రోజు వరకు స్పీకర్ స్పందించడు నోటీసులకి. సమయం ఇస్తామని చెప్పడు, ఇవ్వమని చెప్పడు. నీకు దమ్ముంటే రా అంటాడు స్పీకర్. మిగతా వాళ్ళు కూడా దమ్ముంటే రా అంటారు. వచ్చి ఏం చేయాలా? మీరు సమయం ఉన్నప్పుడు మేము కూర్చొని మీ సోదంతా వినాలా? సమయం మా నాయకుడికి ఇవ్వండి. ఎందుకంటే బడ్జెట్ మీద మాట్లాడడానికి ఆల్మోస్ట్ 75 మినిట్స్ పట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి. ఆ సమయం మాకు మీరు ఇస్తారా? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఇస్తారంటే చెప్పండి, వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. మేము అదే కోరుతున్నాం. మీరంతా జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఏంటి? మిమ్మల్ని ఎదుర్కోవడం పెద్ద పనేం కాదు మాకు. ఆయన వస్తాడు, మాట్లాడతాడు. దయచేసి కూర్చొని టైం వేస్ట్ చేయటం కన్నా మాకు సమయం ఇవ్వండి, సమయం వస్తే మేము మాట్లాడతాం అని అంటున్నాం. దాన్ని స్పందించట్లేదు వాళ్ళు. తప్పెవరిదో మీరు బాగా మీకు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. సమయం ఇవ్వని వాళ్ళ తప్ప, సమయం కోరుతున్న మాకు తప్ప? సమయం ఇస్తే మేము వస్తామంటున్నామే, అది ఇవ్వట్లేదే వాళ్ళు. ఏం చేయమంటారు? గతంలో రోజా గారు చాలా సందర్భాల్లో అన్నారు, నాకు బాగా గుర్తు, అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం పవన్ కళ్యాణ్ని, ఆయనకు అసలు రాజకీయాల్లో ఏబిసిడి కూడా తెలియవు, చాలా రకాలుగా మాట్లాడు. అలాంటి ఆయన ఇవాళ అసెంబ్లీలో అడుగు పెట్టారు, అధ్యక్ష అంటున్నారు, మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. ఏమనిపిస్తుంది? ఎవరు? చంద్రబాబు నాయుడికి తిట్టి, చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేయడం నేను చేసిన తప్పు,
లోకేష్ 1000 కోట్లు సంపాదించిన లోకేష్ అంతు తెలుస్తామన్నాడు. లోకేష్ దేవుడు అంటున్నాడు, చంద్రబాబు నాయుడు దేవుడు అంటున్నాడు. కాబట్టి అసెంబ్లీ గేట్లు టచ్ చేయగలిగినాడు. లేకపోతే రోజా గారు అన్నదే కరెక్ట్. దమ్ముంటే నువ్వు ఇండివిజువల్గా రా, రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఇండివిజువల్గా వస్తాం మేము. అప్పుడు చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం, రేపు అదే ఇండిపెండెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి పేరుతోనే వెళ్తాం ఎన్నికలకి. పవన్ కళ్యాణ్ పేరుతో నువ్వు ఎన్నికల్లోకి రాగలవా? మళ్ళీ చంద్రబాబు నాయుడిని యాడ్ చేయకు. నువ్వు పవన్ కళ్యాణ్ పేరుతో రాగలవా? పవన్ కళ్యాణ్ పేరుతో ఎన్నికల్లోకి వస్తే అప్పుడు నువ్వు టచ్ అయ్యి గేట్ చూస్తాం. 100 సార్లు మాట్లాడినా మీదే మాట్లాడుతున్నాం. మీది కూటమి, మాది ఒక్కటి. మీది పందులు గుంపుగా వచ్చే పందులు, మీరు సింహం. జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వచ్చాడు, రజనీకాంత్ అన్నట్టు. నానా పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. అదే జరిగింది, అదే జరుగుతుంది. నువ్వు సినిమాల్లో మాట్లాడతావు కదా, సింహం గడ్డం గీసుకుంటు. నువ్వు రా సింగిల్ ఫైట్ చెయ్యి. నేనొక్కడనే, జనసేన ఒక్కటే రేపు ఎన్నికల్లో పోటీ అని దమ్ముంటే నీ రాజకీయ జీవితంలో ఒక్కసారి అని వినాలనుంది నాకు. అప్పుడు నేను ఒప్పుకుంటా, ఎస్ హీఈస్ గ్రేట్ అని. గెలువు ఓడిపో ఏదైతే నైపో అలా గెలిచి ఒకసారి రా. అది దమ్మంటే. తిట్టుకున్నోడిని కలిసిపోవడం, దీనికేమో రాజకీయాల్లో శాశ్వత శత్రువులు లేడు, శాశ్వత మిత్రుడు లేడు, శత్రువు మిత్రుడు, ఇవన్నీ మహాభారతంలో నుంచి వచ్చిన పదాలే. ఇది వాడేయటం ఇది కాదబ్బా. జగన్ని టచ్ చేయాలన్నా, జగన్ గురించి మాట్లాడాలన్నా నువ్వు దమ్ముంటే ఇండిపెండెంట్గా రా. నువ్వు ఒక్కడవు నీ పార్టీ నుంచి రా, చూద్దాం. అది అన్నారు రోజా గారు. వాళ్ళందరూ కలిసి వస్తే మీకు భయం వేస్తుంది? భయం అయితే మరి ఎలా ఎందుకుంటాం? దీని భయం అంటారా? సవాల్ అంటారు కానీ. రోజా గారు అన్నమాట కరెక్ట్. నువ్వు ఒక్కడ వచ్చి ఫైట్ చేస్తే అసెంబ్లీ గేట్ టచ్ అయ్యి అవడానికి కరెక్టే. శ్రీనివాస్ గారు, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ పదే మాట్లాడుతున్నారు కదా. మీరు కాంగ్రెస్ పార్టీలోనే మీ ప్రస్థానం స్టార్ట్ అయింది. బట్ 2009లో ఒకసారి మీరు ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ పార్టీ నుంచి పోటీ కూడా చేశారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మీకు మధ్య సంబంధాలు ఏం లేవా? పాత ఫ్రెండ్షిప్ ఏం లేవా? అక్కడే మాకు ప్రాబ్లం స్టార్ట్ అయింది. బ్యాచ్ అందరికి నేను తెలియజేయాలి ఒకసారి. మీరేదో పవన్ కళ్యాణ్ అని చెప్తున్నారు. నేను చిరంజీవి గారి గురించి మాట్లాడుతున్నాను. చిరంజీవి గారు వెరీ నైస్ జెంటిల్మెన్, వెరీ గుడ్ పర్సనాలిటీ. చిరంజీవి గారు అంటే నాకు ఇష్టం. నేను నందమూరి తారక రామారావు గారు పెద్ద ఆయన్ని ఇష్టపడతాను, తర్వాత చిరంజీవి గారిని ఇష్టపడతాను. చిరంజీవి గారి గురించి మాట్లాడే పరిస్థితి ఎవరికీ లేదు, ఎవరు మాట్లాడకూడదు. ఓకే, ఆయన ఒక పార్టీ పెట్టారు. అప్పటికి నేను కాంగ్రెస్ పార్టీలో 2000 సంవత్సరం నుంచి ఉన్నాను. 2006లో నేను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్. చాలా మంది చిరంజీవి నాకు భిక్ష పెట్టారంటారు. ఆయన భిక్ష పెడితే 2006లో నేను వైస్ చైర్మన్ అవుతాను జిల్లా పరిషత్. పాదయాత్రలో రాజశేఖర రెడ్డి గారు తల నడుస్తున్న చరిత్ర కూడా తెలుసుకోవాలి చాలా మంది. సో నాకు ధర్మాన ప్రసాద్ గారికి ఒక గొడవ వచ్చింది ఒక ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి. నేను సపోర్ట్ చేసిన ఎమ్మెల్సీ వ్యక్తి ఆ ఎన్నికల్లో గెలిచాడు, ధర్మాన గారు సపోర్ట్ చేసిన వ్యక్తి ఓడిపోయాడు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర ప్రెజర్ పెట్టి నన్ను సస్పెండ్ చేయించారు. రాజశేఖర రెడ్డి గారు ఇష్టపడలే నన్ను సస్పెండ్ చేయడానికి. అయినప్పటికీ ఆయన ఒత్తిడి వల్ల సస్పెండ్ అవ్వాల్సి వచ్చింది. అప్పుడు నేను పాదయాత్ర చేశాను నియోజకవర్గంలో 2008లో. 42 రోజుల పాటు పాదయాత్ర చేశాను మండు టెండర్లో, ఏప్రిల్ 24 నుంచి జూన్ 6వ తారీఖు వరకు. ఆ పాదయాత్రలో నాకు వచ్చిన ఇది చూసి, నాకు సస్పెండ్ అయిపోయిన విధానాన్ని చూసి చిరంజీవి గారి దగ్గర నుంచి నాకు కబురు వచ్చింది. అప్పుడు నాకేదో ఒక పార్టీ బేస్ ఉండాలి, పార్టీని సస్పెండ్ చేశారు, బేస్ ఉండాలి. సరే చిరంజీవి గారు పిలిచారు, అక్కడి నుంచి కబురు వచ్చింది, వెళ్దామని వెళ్ళాను, జాయిన్ అయ్యాను. శ్రీకాకుళం నుంచి ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం రోజు 150 కార్లు ఆ రోజుల్లో పెట్టాను. 150 కార్లు, భోజనాలు అన్ని అంగరంగ వైభవంగా తిరుపతి తీసుకెళ్ళాం. పార్టీ బాగా ఆవిర్భావం అంత అయింది. ఎన్నికల దగ్గరకు వచ్చి ఆయన టికెట్, చాలా మంది మళ్ళీ ఈ పార్టీలో కూడా నాకు టికెట్ ఇవ్వద్దన్నారు. ఆయన చిరంజీవి గారు టికెట్ ఇచ్చారు. నా కోసం చిరంజీవి గారు టెక్కలు వచ్చి నామినేషన్ వేయించారు. ఈ చరిత్ర ఎవరికి లేదు. చిరంజీవి గారు నా కోసం వచ్చారు, అదో గొప్ప చరిత్ర. వచ్చి దగ్గరుండి నామినేషన్ వేయించారు, అది నేను మర్చిపోలేను. అందుకే ఆయన అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి పరిస్థితుల్లో సడన్గా ఒకరోజు చిరంజీవి గారేమో పార్టీని కాంగ్రెస్లో మెర్జ్ చేస్తున్నారు. అప్పుడు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఇవన్నీ ఉన్నాను, సీనియర్ రోల్ యాక్టివ్గా ఉన్నాను. అన్నయ్య పిలిచారు, ఇలా పిలిచి ఇలాగ పార్టీని మెర్జ్ చేస్తున్నాం అంటే, అన్నయ్య నాకు ఇష్టం లేదన్నయ్య, మీరు 18 సీట్లు 75 లక్షల ఓట్లు, మీకంటూ ఒక గౌరవం ఉందన్నయ్య, మీరు పోటీ ఇలా నిలబెడితే ఈ పార్టీ మీరు సృష్టించినటువంటి మానస్పుత్రిక, ఈ పార్టీని మీరే కాపాడాలన్నయ్య, మెర్జ్ చేయడం నాకు ఇష్టం లేదు, ఏలియన్స్ తీసుకోండి అన్నయ్య, నాకైతే అనిపిస్తుంది, నేను చిన్నోడిని మీకు సమాధానం చెప్పేది ఇది కాదు అని అంటే, లేదు మెర్జ్ చేస్తున్నాను అన్నారు. అప్పుడు మాకు బాధేసి పవన్ కళ్యాణ్ దగ్గరికి చాలామంది వెళ్ళాం. వెళ్ళి ఈ అన్నయ్య గారు ఇలా అంటున్నారు, ఏం చేద్దాం ఏంటంటే, నో నాకేం తెలియదు, మీరంతా మీరు పండి గెట్అవుట్
మాకేం తెలియదు, నాకేం సంబంధం లేదు, నేను సినిమాలు చూసుకోవాలని. ఉమ్, అదే సమాధానం. నీకోసం అన్నయ్య గారు పార్టీ పెడితే అన్నయ్య కోసం లక్షలాది మంది వచ్చేసి రాజకీయాల్లో చేరి కేర్ ఆఫ్ ఫుట్పాత్ అయిపోయినారే, అప్పుల పాలు అయిపోయినారే, ఆస్తులు అమ్ముకున్నారే. 2009 ఎన్నికల్లో ఎంతమంది పీఆర్పీ అభ్యర్థులు, నేను ఈ మాట అంటే నేను చాలామంది పీఆర్పీ అభ్యర్థులకు తెలుస్తుంటుంది ఈ విషయం, వాళ్ళందరూ కేర్ ఆఫ్ ఫుట్పాత్ అయిపోయారు చాలామంది. వాళ్ళని విడిచిపెట్టేస్తారా, రోడ్డును పడేస్తారా? కొంచెం ఆలోచన మార్చండి అని చెప్పడానికి వెళ్తే గెట్అవుట్ అంటాడు, నేను సినిమాలు చూసుకోవాలంటాడు, నాకు సంబంధం లేదంటాడు. యువరాజ్యం అధ్యక్షుడు. నాకు కోపం రాదా? నా చరిత్ర అక్కడి నుంచి ప్రారంభమైంది. 2014 నుంచి మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి, 2014 నుంచి మాట్లాడతారు జనసేన బ్యాచ్ రాజకీయాల గురించి, కానీ నేను 2009 నుంచి కూడా మాట్లాడుతున్నా. దీనికి సమాధానం చెప్పండి ఎవడైనా. ఉమ్. నాకు కోపం రాదా? ఇలా నడి రోడ్డు మీద విడిచిపెట్టి వెళ్ళిపోతారా? విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఈరోజు రాజకీయాల్లో కబుర్లు చెప్తారా ప్రశ్నించడానికి వచ్చానని? ఇది నా కోపం. పైగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అసభ్యకరంగా మాట్లాడటం. జగన్ ఉమ్, ప్రశ్నించడానికే వచ్చాను జగన్ అన్నావు. ప్రశ్నించు మిస్టర్ పవన్. ఇప్పుడు అంటున్నా, ఎక్కడున్నావు పవన్? ప్రశ్నించు. అదే నేను అంటున్నా. నువ్వు ప్రశ్నించడం మానేసినావు, నాకు సంతృప్తిగా లేదంటున్నా. నువ్వు ప్రశ్నించు, ఇండిపెండెంట్ గారా రోజా గారు అన్నట్టు, అప్పుడు చిరంజీవి గారితో సమానం అవుతావు. ప్రశ్నిస్తూనే ఉన్నారు కదా. హోమ్ చిరంజీవి గారు ఈ మినిస్టర్ బాధలు హోమ్ పడలేక మినిస్టర్ మీద పార్టీని కల్పేసినారండి. ఉమ్. ఈ బాధలు పడలేక పార్టీని కల్పిస్తారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రశ్నిస్తూనే ఉన్నారు. హోమ్ మినిస్టర్ నే అడిగారు, ఇవన్నీ కూడా చూసాం కదా. అప్పుడు అడిగితేనేమో సొంత పార్టీలో సఖ్యత లేదు, హోమ్ మినిస్టర్ నే మాట్లాడుతున్నారు అని. నేను తీసుకుంటాను పదవి అన్నారే, నువ్వెవరో తీసుకోవడానికి? మీకున్న రైట్ ఏంటి? ఒక మినిస్టర్ మరో మినిస్టర్ తాలూకా పదవిని తీసుకుంటారా? రాజ్యాంగంలో ఉంది అది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేది హోదా కాదు, జస్ట్ గౌరవంగా కలిపింది, అదేం ప్రోటోకాల్ కాదు దానికి. యువర్ మినిస్టర్, యువర్ ఈక్వల్ టు మినిస్టర్. దెర్ ఇస్ నో డిప్యూటీ చీఫ్ మినిస్టర్, దానికి ఒక ప్రోటోకాల్ ఏం ఉండవు. నువ్వు మరో సాటి మంత్రికి, అందులో హోమ్ మినిస్టర్కి, నీకన్నా పెద్ద ప్రోటోకాల్ కలిగిన హోమ్ మినిస్టర్, ఒక ఎస్సీ కులానికి చెందినటువంటి కులాన్ని ఆమెకి నువ్వేం చేయలేకపోతున్నావు, నేను తీసుకుంటాను ఆ పదవి అన్నావు. ఏదో అక్కస్తో అన్నావు. నేను తలుచుకుంటే నేను తీసుకుంటానండి. నువ్వెవరు తీసుకోండి, చీఫ్ మినిస్టర్ ఇవ్వాలి. చీఫ్ మినిస్టర్ ఇచ్చే అర్హత చీఫ్ మినిస్టర్కి ఉంది, మీరు తీసుకోవడానికి లేదు. ఇది ఏమైనా తెలివైన మాటలా? దీన్ని ఏమనాలి? ఇది షిప్లో సీజ్ ది షిప్ అంటారా డిప్యూటీ చీఫ్ మినిస్టర్? పోనీ మంత్రికి హక్కు ఉందా? సీజ్ ది షిప్ అని ఇంటర్నేషనల్ పనామా షిప్కి ఒక మినిస్టర్ అనొచ్చా? పోనీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనుకుంది, అనొచ్చా? చీఫ్ మినిస్టర్ అనగలరా? నేషనల్ లెవెల్లో దానికి అడ్డుపట్టే శక్తి మనకు ఉందా? ఇంటర్నేషనల్ అఫైర్స్ సెంటర్ అయిపోతాయి, చాలా పెద్ద మేజర్ మిస్టేక్ అవుతుంది. ఆ షిప్ని ఆపే శక్తి ఎవడుకుంది మనకి? షిప్పింగ్ అయిపోయిన తర్వాత నువ్వెవరు? కోన్కిస్కా వెళ్ళొచ్చా లోపలికి? ఏ అర్హతతో వెళ్ళారు? ఏ ధైర్యంతో వెళ్ళారు? ఆ షిప్ని టచ్ చేయొచ్చా? ఆ షిప్లోకి రైస్ మన ల్యాండ్ మీద ఉన్నంత వరకే. ఆ రైస్ పీడిఎస్ రైస్, ఓకే. దానికి మినిస్టర్ ఎవరు? ఈయన మన సివిల్ సప్లైస్ మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ మనోహర్ పక్కనే ఉన్నారు. సీజ్ చేసింది ఆ మినిస్ట్రీయే. మళ్ళీ అదే రైస్ ఏమో షిప్లోకి వెళ్ళినాయి. ప్రశ్నించవలసింది ఎవరికి? మినిస్టర్కి ప్రశ్నించాలి. మీరు సీజ్ చేసిన రైస్ అక్కడ ఎలా ఉందని ఎమ్మెల్యేకి ప్రశ్నిస్తావా? నీ ప్రశ్న ఎటు వెళ్తుంది? తప్పు నీ దగ్గర నుంచి ఇంకోళ్ళని ప్రశ్నిస్తారేంటి? మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ని మీరు ప్రశ్నిస్తారేంటి? పైగా మీరు చేయలేరు అంటారేంటి? ఒక మహిళకి అలా అనొచ్చా? సరే, వాళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి సరిపోయింది. హోమ్ మినిస్టర్ గారు ఎంత హర్ట్ అవుతారు? ఆవిడకి ఎంత బాధ ఇస్తుంది? మీరు చేయలేరు అన్న మాట ఎంత ప్రమాదకరమైన మాట అది. అదే ఆ మాట మేమంటే ఆవిడ ఎంత సీరియస్గా తీసుకుంటారు అసలు? ఒక మహిళకి అలా అనొచ్చా? మీరు మహిళకి గౌరవిస్తారా? మహిళా మంత్రికి అలా అనొచ్చా? మంత్రి గారు మీరు చేసే దానిలో కొంచెం సవరించుంటే బాగుండి అని సలహా ఇవ్వు. మినిస్టర్, ఈక్వల్ మినిస్టర్, నువ్వేలా మినిస్టర్ని తీసుకుంటావు? ఇవన్నీ నీ అవగాహన లేని మాటలు, అవగాహన లేని ఆలోచనలు, విలువలు లేని మాటలు. రైట్. సో టెక్కల్లో మీకు అచ్చెన్నాయుడు గారితో పొలిటికల్ రైవలరీ అయినా ఇంకేమైనా వేరే సొంత పర్సనల్ గా గట్టి పంచాయతీలు ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే ఇద్దరు కూడా ఎప్పుడు డి అంటే డి అంటూ ఉంటారు. పొలిటికల్గా ఉంటే బాగుండేది, కానీ ఆయన వ్యక్తిగతంగా వచ్చాడు. వ్యక్తిగతంగా వచ్చి మైండ్స్ ఆపటం ఇప్పుడే కాదు, 2014లో కూడా వాళ్ళు గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు 2015లో నా మైండ్స్ ఆపేసినారు. అప్పుడు నేను కోర్టులకు వెళ్ళి తెచ్చుకున్నాను. ఇది ఎప్పుడు ఉంది. ఒరిస్సాలో మైండ్స్ కూడా వాళ్ళ వల్లే ఆగింది. ఎర్రంనాయుడు వీళ్ళు నన్ను పర్సనల్ అటాక్ చేశారు. పర్సనల్ అటాక్ చేయడమే నేను పర్సనల్గా తీసుకుంటున్నాను వాళ్ళని.
మాది సిద్ధాంతపరమైన గొడవ కాదు, ఈ రోజు గొడవ కాదు, ఎప్పటి నుంచి నడుస్తుంది మా గొడవ. ఇది పర్సనలే, సో పొలిటికల్ తో పాటు పర్సనల్ గొడవలు కూడా ఉన్నాయి. పర్సనల్ పొలిటికల్ రెండు. అందుకే దానికి రియాక్ట్ అవుతాం అంత గట్టిగా. వాళ్ళు ఏం పీకుతారని మేము చూస్తాం, వాళ్ళు ఏదో చేస్తారు, మేమే చేస్తే సిద్ధంగా ఉంటాం, భయపడేది లేదు. శ్రీనివాస్ గారు, మీ ఇంటికి కరెంట్ కట్ చేస్తే ఆ కట్ చేసిన వాళ్ళని ఏది పడితే అది మాట్లాడతారా? ఏది పెడితే అది నేను మాట్లాడలే. అదే లీక్ వచ్చింది కదా బయటకు. బిల్లు 8వ తారీఖున ఏఈ గారు బిల్లు 8వ తారీఖున మాధురి పేరును కట్టేసిందాం కదా, 28వ తారీఖున వచ్చి మీరు ఎలా కట్ చేస్తారో అని అడిగాను. అంటే అక్కడ మాధురి మేడందే నేను అడుగుతున్నా. నువ్వు తెలుగుదేశానికి, వాళ్ళ అమ్మ ఎమ్మెల్యే ఎంపీటీసీగా పోటీ చేశారు తెలుగుదేశం నుంచి. ఓకే, తెలుగుదేశం ఎంపీటీసీ తాలూకు కొడుకు అయినా కావాలని కక్షతో కట్ చేశాడు. మేము ఆ రోజే వెళ్ళబోతున్నాం ఇంకా టెక్కలకి, ఆ రాత్రి మేము చీకట్లో ఉండాలి కాబట్టి కావాలని కట్ చేశారు. నేను వస్తున్నానని తెలిసింది, ఈ రాత్రి కరెంట్ లేకుండా చేద్దాం అంటే అలా కట్ చేస్తారా అధికారులు? చేయకూడదు. మీరు ఆల్రెడీ బిల్లు కడితే కంప్లైంట్ ఇచ్చాం సీఎండికి, అదే ఇచ్చాం కంప్లైంట్. ఇంకా కేసు నడుస్తుంది, ఇంకేంటి నిర్ణయం తీసుకున్నారో తెలియదు. మీరే చెప్పండి, 8వ తారీఖు కట్టినట్టు బిల్లు ఉంది, ఇప్పుడు మీకు ఇస్తాను, 28 ఎందుకు వచ్చి కట్ చేస్తారు? డ్యూ లేదు కదా. బిల్డింగ్ చూస్తే మాధురి పేరునే ఉంది, మాధురి బిల్డింగ్ రూపాయి బాకీ లేదు. 8వ తారీఖుతో 9,000 బిల్లు అండి, బిల్లు కూడా వెరీ లెస్ బిల్. 9,000 8వ తారీఖు డ్యూ డేట్ కట్టేసినాం, 28కి వచ్చి ఎందుకు కట్ చేశారు? సమాధానం వాళ్ళే చెప్పాలి, డిపార్ట్మెంటే. అది నేను అడిగాను. ఇది నువ్వు రాజకీయంగా చేయాలనుకుంటే నేను కోర్టుకు వెళ్తాను, కన్జ్యూమర్స్ కోర్టుకు వెళ్తాను, ఇబ్బంది పడతావు, జాగ్రత్త అని చెప్పాను. తప్పే ఉంది అంటాను, ఊరుకుంటామా? సో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత శ్రీనివాస్ గారు ఇంత ఫైర్ బ్రాండ్ అయ్యారు, మొదటి నుంచి ఇంతేనా? విద్యార్థి రాజకీయాల నుంచి నేను ఫోర్స్, ఓకే, అదే ఇప్పటికి కంటిన్యూ అవుతుంది. చిన్నప్పటి నుంచి ఫోర్స్ గా ఉండేవాడిని. ఎప్పుడు అది మీకు మైనస్ అయింది, లేకపోతే దీనివల్ల నేను నష్టపోయాను రాజకీయంగానో లేకపోతే వ్యాపార పరంగానో అనిపించింది? స్ట్రైట్ గా మాట్లాడడం వల్ల నష్టపోయాను, చాలా నష్టపోయాను, చాలా. ఈ సొంత పార్టీలో కూడా నాకు శత్రువులు, అందుకే మార్చుకుందామని ఎప్పుడు అనిపించలేదా? అదే ఇది నాకు ఎంత నష్టాన్ని తెచ్చిపెట్టిందో అంత పేరును కూడా తెచ్చిపెట్టింది. అంటే అందరూ నోరు మూసేసుకుంటే ఎలా అవుతుందండి? అందరూ లౌక్యంగా పోతే ఎలా అవుతుందండి? లౌక్యంగా ఉంటే రాజకీయాల్లో పైకి వస్తాం. నేను రానబ్బా, ప్రజలతో ఉంటాను, ప్రజల గురించి మాట్లాడతాను. లౌక్యంగా ఉండి ఏం సాధిస్తాం? పదవులు వస్తాయి. లౌక్యంగా లేకపోతే పదవులు రావు, అంతే కదా. పోనీ నేను అడుగుతూనే ఉంటాను, గట్టిగా మాట్లాడతాను, ప్రశ్నిస్తాను. ఇది నాకు ముందు నుంచి ఉన్న లక్షణం. అందుకే అవినీతి చేయకూడదని కూడా నిర్ణయించుకున్నాను. మనం ఎక్కడ తప్పు చేయకూడదు. ప్రశ్నించాలనుకునేటప్పుడు మనలో నిజాయితీ ఉండాలి. మనలో నిజాయితీ ఉండాలంటే కఠోరమైన నిర్ణయాలు తీసుకోగలగాలి. ఆ శక్తి చాలా కష్టమైంది ఈ రోజుల్లో. అవన్నీ ఆ నిర్ణయాలను తీసుకున్నాను, దానికి కట్టుబడి ఉన్నాను, ప్రశ్నిస్తున్నాను. సో జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో ఏదైతే పోలీసుల గురించి కొన్ని మాటలు మాట్లాడారో అవి చాలా వైరల్ అవుతున్నాయి, చాలా నెగిటివ్గా కూడా అవుతున్నాయి. ఎంతవరకు కరెక్ట్ ఆయన అలా మాట్లాడడం అనేది? పోలీసు వ్యవస్థ అనేది ఎంత రాజ్యాంగబద్ధంగా ఉంటుందో, ఎంత పటిష్టంగా ఉంటుందో అందరికీ తెలిసిన విషయం. అలాంటి పోలీసులను ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఆయన పదజాలం ఎందుకు వాడాల్సి వచ్చింది? పోలీసుల గురించి మాట్లాడింది మీకు మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి కాదు, చంద్రబాబు నాయుడు, ఆ పార్టీకి చెందినటువంటి అచ్చెన్నాయుడు, వీళ్ళు చాలా మాట్లాడారు. దుర్మార్గులు పోలీసులు, మీ అంతు తేలుస్తా, ఒక్కొక్క పోలీసుడికి చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా మైక్ పట్టుకొని అన్నారు. అచ్చెన్నాయుడు అయితే పోలీసులు మీరు సిస్టర్ లాగా అనకూడదు కానీ అడిగారు కట్టి చెప్తుంది. తినడానికి వచ్చారా డాష్ డాష్ డాష్, తినడానికి వచ్చారా అని అచ్చెన్నాయుడు అన్నాడు. ఒక ఎస్పీ అడ్డంగా వస్తే మీరు ఇక్కడ ధర్నా చేయకూడదంటే గెట్ అవుట్ యూస్లెస్ ఫెలోస్ అని ఎస్పీని తిట్టాడు. ఇవన్నీ చరిత్రలో ఉన్నాయి కదా, మర్చిపోయినవి కాదు కదా, నిన్నే జరిగినాయి కదా. మరి ఇది పోలీసులను తోడులాడినటువంటి వాళ్ళకేం చేయాలా? జగన్మోహన్ రెడ్డి గారు అన్నదానిలో తప్పే ఉంది. ఒక ఎస్ఐ క్యాడరు, నువ్వు రాజకీయాలు చేయాలనుకుంటే పసుపు చొక్క వేసుకో, వచ్చి నీ ఇష్టం, నీ స్వేచ్ఛ, ఏం మాట్లాడాలనుకున్నావు మాట్లాడు. ఏదో చిన్న ఎన్నికకు సంబంధించి ఇలా చేయడం కరెక్ట్ కాదు అని జగన్మోహన్ రెడ్డి గారు అంటే దానికి నువ్వు రెస్పాండ్ అయ్యి ఒక ఎస్ఐగా యూనిఫామ్లో ఉండి ఒక మాజీ ముఖ్యమంత్రి గురించి నువ్వు మాట్లాడే మాట రైటా? మాట్లాడినా అక్కడ వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు వీళ్ళు అని అనాలి. కానీ నువ్వు ఒక ఎస్ఐగా, ఒక డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తిగా మీ పార్టీ వాళ్ళు అని 4-5 సార్లు అన్నాడు ఆ స్టేట్మెంట్లో. మీ పార్టీ వాళ్ళు, మీ వైసీపీ వాళ్ళు అంటే నువ్వే పార్టీ, మీ పార్టీ, ఆ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ వాళ్ళు అఫీషియల్ లాంగ్వేజ్. మీ పార్టీ వాళ్ళు అంటే నువ్వే పార్టీ కింద వస్తున్నావు. మీ పార్టీ ఏదైనా ఉందా? ఎంత అసభ్యకరంగా నువ్వు పార్టీల గురించి ఆ రోజు వ్యక్తీకరించావు.
ఒక ఎస్ఐగా నీ స్థాయిలో నువ్వు మాట్లాడదు దమ్ముంటే యూనిఫామ్ రిమూవ్ చేయి. యూనిఫామ్ మీద మాకు గౌరవం ఉంది, రెస్పెక్ట్ ఉంది. మా కుటుంబాల్లో ఉన్నారు డిపార్ట్మెంట్లో చాలా మంది ముఖ్యులు మా కుటుంబం నుంచి కూడా ఉన్నారు. మాకు అందరితో స్నేహాలు ఉన్నాయి, గుడ్ పోలీస్ ఫ్యాన్స్ ఉన్నారు. మేము ఇష్టపడతాం ఆ యూనిఫామ్కే సాల్యూట్. నేను సబ్ ఇన్స్పెక్టర్గా ఒకప్పుడు సెలెక్ట్ అయినండి, వెళ్ళలేదు ఉద్యోగానికి, సరదాగా వెళ్తే సెలెక్ట్ అయిపోయింది. కానీ కానీ ఆ పోస్ట్ పట్ల యూనిఫామ్ పట్ల మాకు ఒక ఇంట్రెస్ట్, గౌరవం, ప్రేమ, అభిమానాలు ఉన్నాయి. చట్టాన్ని 90% పోలీస్ చట్టాన్ని అహర్నిశలు కాపాడుతున్నారు. ఈ దేశంలో కాపాడుతున్నదే వాళ్ళు. ఒక 10% ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఇలాంటి తప్పుడు గాళ్ళు. వీళ్ళ వల్ల మిగతా వాళ్ళందరికీ అంటగట్టడానికి వీలు లేదు. ఒక 10%లో ఇలాంటి ఎస్ఐలు ఒకళ్ళు. కానీ ఎస్ఐ దుర్భాషలు కూడా కరెక్ట్ కాదు. ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మీద నువ్వు అలా మాట్లాడావంటే ఇట్స్ నాట్ కరెక్ట్. జస్ట్ చేంజ్ యువర్ యూనిఫామ్ అండ్ కమ్ టు ద ఫీల్డ్. చేసి మా రావయ్య, అప్పుడు నీ సంగతి ఎటు చూస్తాం మేము కూడా. నువ్వు యూనిఫామ్లో ఉండి మాట్లాడితే మాట్లాడడానికి కొంచెం మాకు బాధగా ఉంది, నీకు బాధ లేదు. మీ పార్టీ అంటున్నావు నువ్వు, నీకు అలా అనలేము మేము, ఎందుకంటే యూనిఫామ్లో ఉన్నావు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు అన్న దానిలో తప్పేం లేదు. సో రాజకీయాలు కొద్దిసేపు పక్కన పెడితే మీ పర్సనల్ లైఫ్కి వస్తే ఎలా ఉన్నారు? మాధురి గారు ఎలా ఉన్నారు? బాగున్నారు. లైఫ్ ఎలా ఉంది? ఏముందండి, పర్సనల్ లైఫ్కి వచ్చేటప్పటికి ఇప్పుడు వాణి అనే వ్యక్తి నాకు శ్రీనివాస్ గారే కావాలి అని అనుకుని ఉంటే గొడవ ఇంతవరకు రాదు. తను ఎంతసేపు ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, పదవులు కావాలి అంటే అవి కూడా ఇచ్చేసాను. ఆస్తులు ఇచ్చేసాను, ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చేసాను, అన్నీ ఇచ్చేసే కదా ఉన్నాను. అయినా ఇంకా ఉన్నిళ్ళు కూడా ఇచ్చేయాలని ఒక రాంగ్ కాన్సెప్ట్తో ఆమె వెళ్ళారు. అయినా సరే ఆమెకి ఏ లోటు లేకుండా చేసేసాను. ఫ్యాక్టరీ ఒకటి ఉంటే అన్నమాట ప్రకారం రాసేసినాను. ఇప్పుడు ఒక 7-8 కోట్ల రూపాయలు విలువైన బిల్డింగ్ ఉంది, అందులో హాయిగా తను ఉండొచ్చు. పిల్లలు నేను చూసుకుంటున్నాను, అన్నీ కూడా ఏ లోటు లేదు. రెండో పాపకు పెళ్లి చేయాలి, తను కూడా డిగ్రీ పూర్తయింది, MBBS. పెద్ద పాప కూడా డాక్టర్, ఇప్పుడు PG చేస్తుంది. తను ఇప్పుడంటే అప్పుడు వివాహం చేయాలి. దానికి మేము పిల్లలకి అగ్రభాగాన్ని పెట్టాలంటే నాకు 2 పిల్లలు, నాకు నమ్ముకొని వచ్చిన, నన్ను ఒంటరిని చేసేసినప్పుడు, వాడిని ఇంటికి తాళాలేసి పంపించేసినప్పుడు నేనున్నానని చెప్పి తన స్వార్థం తను చూసుకోకుండా ఆ రోజు నిలబడిన వ్యక్తి మాధురి. ఆ కష్టం నుంచి ఈ రోజు వరకు నేను ఉంటాను అని చెప్పి నా కోసం నిలబడినటువంటి మాధురిని కూడా న్యాయం చేయవలసిన బాధ్యత నాకుంది. ఇది రైటా రాంగా, సమాజానికి ఇది తప్పదు కదా, ఇలాంటి వ్యక్తిలా చేయొచ్చా, ఇది ఏంటి సందేశం ఇస్తున్నారని చాలామంది విశ్లేషకులకు ఉండొచ్చు. కానీ తప్పని పరిస్థితుల్లో నేను నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని నేను చాలాసార్లు చెప్పాను. అలాగని ఈ అమ్మాయికి అన్యాయం చేయలేను. అటు కుటుంబ బాధ్యత నిర్వహించాలి, వాణికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండకూడదు, హాయిగా ఉండాలి, కుటుంబం బాగుండాలి, పిల్లలు బాగుండాలి. అలాగని మాధురి కూడా బాగుండాలి. మాధురికి ఉండే పిల్లలు 3 ఉన్నారు, వాళ్ళు బాగుండాలి. వాళ్ళకి ఉన్నత స్థాయికి తీసుకురావాలి, వాళ్ళకి బాగా చదివించాలి, చిన్నపిల్లవాళ్ళు కూడా తేవాలి. కాబట్టి మేమిద్దరం కలిపి ఒక ఆలోచన తీసుకున్నాం. ఎవరికి ఇబ్బంది జరగకూడదు. ఎవరెవరో విశ్లేషకులకి అంటారు, ఎవరికి మీరేమి మా మీద కనికారం చూపించాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఆర్థికంగా అందరూ బాగున్నారు, పిల్లల్ని చూసుకుంటాం, వాణికి నష్టం లేదు, వాణి కోరుకున్నదే జరిగింది. శ్రీనివాస్ టెక్కల్లో ఉండకూడదు, శ్రీనివాస్ ఇల్లు విడిచిపెట్టి పోవాలి, ఆ ఎమ్మెల్యే టికెట్ నాకు కావాలి, అదే కోరుకున్నారు, అదే జరిగింది. నేనేం అన్యాయం చేయలేదు, ఆమె కోరుకున్నదే చేశాను. వాణి గారికి అన్ని ఇచ్చాను, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాను, ఆస్తులు ఇచ్చాను, ఇల్లు ఇచ్చాను అంటున్నారు. కానీ అసలైంది ఇవ్వలేదేమో కదా, మీ మనసు ఇవ్వలేదేమో. మనసు మాధురి గారికి ఇచ్చారు, కదా, మనసు వద్దనేసింది కదా. ఆయన నాకు అక్కర్లేదు అని చెప్పాను, ఆయన నాకు అక్కర్లేదు, విడాకులు ఇచ్చేయండి అని చెప్పాను. పెద్ద మనుషుల దగ్గర కూడా చెప్పాను. మనసు ఆవిడకి ఇచ్చుంటే ఆవిడ మాట అనేది అన్నదంటే ఎలా 28 సంవత్సరాలు లేనిది ఇప్పుడు ఎలా వచ్చింది? పెళ్ళైన 28 సంవత్సరాలు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది? అసలు ఆమెకే ఆ కోరిక పుట్టింది, ఎమ్మెల్యే అవ్వాలి, శ్రీని అవసరం లేదనుకుంది. సరే ఎమ్మెల్యే టికెట్ జగనాన్నకు నచ్చ చెప్పేసి ఇచ్చేసి వచ్చాను. అది కూడా నిలబెట్టుకోలేకపోతాను, మళ్ళీ నేనే పోటీ చేయాల్సి వచ్చింది. సో ఏదేమైనప్పుడు కూడా సార్ మేడం, ఎవరు కోరుకున్నదే అది జరుగుతుంది. ఆమె కోరుకున్నది తనకు జరుగుతుంది, మాధురి కోరుకున్నది మాధురికి జరుగుతుంది. వీళ్ళందరి మధ్య అన్ని నడిపించవలసిన బాధలు, బాధ్యతలు, కష్టాలు, ఇబ్బందులు, ఆవేదనలు అన్నీ నావే. ఇవన్నీ నడిపించుకుంటే ఇలా సిస్టమ్ నడపాలి, కుటుంబాన్ని నడపాలి, ప్రజలతో అవి నడపాలి, వ్యాపారాలు నడపాలి, మల్టిపుల్ టాస్క్స్ ఇవన్నీ ఫేస్ చేస్తూ ముందుకెళ్ళాలి. ఎవరికి అన్యాయం జరగకూడదు, ఎవరు ఇబ్బంది పడకూడదు. కానీ శ్రీనివాస్ గారు, మీకు వాణి గారికి ఎప్పటి నుంచో ఇష్యూస్ ఉన్నాయంటున్నారు కదా. కానీ ఇందాక నేను వచ్చేటప్పుడు ఒక వీడియో చూశాను, మీరు ఏదైతే మీ పెద్దమ్మాయి పెళ్లి సంగీతంలోనూ సంథింగ్ ఏదో మీరు డాన్స్ చేశారు. 50 ఏళ్ల వయసులో 25 ఏళ్ల కూరలాగా చేశారు ఆ డాన్స్ కూడా. బట్ ఆ డాన్స్ టైంలో మీరు గడిపిన ఆ వాతావరణం అదంతా చూస్తే మీ కుటుంబంలో అన్ని తగాదాలు ఉన్నాయని కానీ, మీ ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని కానీ ఎవరికి అనిపించదు. నేను బయటికి రానివ్వలేదు, అంతసేపు నా 4 వాల్స్ మధ్య నడిపాను కదా.
ఆ 4 వాల్స్ మధ్య నడుచుంటే ఇప్పటి వరకు ఇలాగే ఉండేది, ఉమ్, అందులో డౌట్ ఎట్లేదు. తను మీడియా ముందుకు వచ్చారు, అధిష్టానం ముందుకు వచ్చారు, ప్రజల ముందుకు, కార్యకర్తల ముందుకు తను రావడం వల్ల ఇబ్బంది జరిగింది. వన్స్ ఇలా రప్చర్ అయిన తర్వాత మళ్ళీ ఆ మనసులు కలవు, ఇంకేముంది కలవటానికి, అయిపోయింది. ఆమె అంత కోరుకుంది, అలా ఇలా కావాలి నాకు అని కోరుకున్నట్టు జరిగింది. మరి ఆ మనసులో ఏముందో నాకు తెలియదు ఎప్పటి నుంచో. నేనైతే ఇవన్నీ ఓర్పు సహనంతో నడిపించుకుంటూ వచ్చాను, బయటపడకుండా ఎన్నో కష్టాలు నా గుండెల్లో దాచుకుంటూ వచ్చాను. కానీ ఆఖరికి ఇలా బరస్ట్ అయినాయి. రైట్. సో లీగల్ ఇష్యూస్ అన్ని సెట్ అయ్యాయా మీ ఇద్దరి మధ్య? ఇంకా నడుస్తున్నాయి, కోర్టులో ఉన్నాయి, టైం పడుతుంది. రైట్. శ్రీనివాస్ గారికి ఇప్పుడున్న ఈ రాజకీయ జీవితం ఆయన స్వశక్తితో వచ్చిందా, ఎవరైనా రాజకీయ భిక్ష పెడితే వచ్చిందా? ఒకటిస్తే రాదు. నిన్న నేను కోర్ట్ అని ఒక సినిమా చూశాను. ఆ సినిమాలో లాస్ట్కి వచ్చి ఆ జూనియర్ అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్తో అంటాడు, మీరు ఇచ్చిన గెలుపుస్తారని. అప్పుడు సాయి కుమార్ అంటాడు ఆ డైలాగ్లో, సినిమా గెలుపు ఒకటిస్తే రాదు. నిజం. రాజకీయం అన్నది, విలువలు అన్నవి, గెలుపులు అన్నవి, విజయాలు అన్నవి ఒకటిస్తే వచ్చేది కాదు, మనం తీసుకుంటేనే వస్తుంది. ఒకడి వల్ల నాకు ఎప్పుడూ ఇది రాదు, నేను ఒకడికి ఇచ్చేయలేను, ఒకడి వల్ల నేను తెచ్చేసుకోలేను, ఇది రాంగ్. అది నా చిన్నప్పటి నుంచి నేను పడినటువంటి కష్టం ఈ స్థాయికి వచ్చాను, అంతే తప్ప ఒకళ్ళు ఇచ్చింది కాదు. ఎందుకంటే అంటే అలాంటి వ్యాఖ్యలు కూడా చూసాం ఆ రకంగా. మరి వ్యాపారంలోకి ఎలా వచ్చాం? దీనికి ఎవరో ఒకళ్ళు సహకరించేసిందనా, మేము ఇండివిజువల్గా వచ్చిందంటారా? ఇప్పుడు మార్కెట్లో పెద్ద పెద్ద స్టోర్స్, చాలా పెద్ద స్టోర్స్ వాళ్ళు కూడా మా స్టోర్కి వచ్చారు. ఇంత బాగా తయారు చేశారే, డెకరేషన్ బాగుంది, ఇంటీరియర్ బాగుంది, ఎక్స్టీరియర్ బాగుంది, వెరైటీస్ బాగున్నాయి, ప్రైస్ బాగుంది, ఎవరిచ్చారు మీకు ఈ ఐడియా అని ఒక పెద్ద వానర్ అడిగితే నేను ఆశ్చర్యపోయాను. ఈ హైదరాబాద్నే ఆయన ఛాలెంజ్ ద్వారా నడిపిస్తున్నటువంటి ఒక పెద్ద వర్తకుడు ఈ వస్త్ర రంగంలో. ఏంటి సార్ మా లాంటి వాళ్ళకి మీరు ప్రశ్నిస్తారు, మీరు పెద్ద వ్యాపారి? లేదు సార్, చాలా బాగా చేస్తున్నారు, అందుకే మీ స్టోర్లో నాకు కూర్చోవాలని ఉందని 1 అవర్ పైన కూర్చున్నాడు ఆయన. చాలదా సర్టిఫికెట్? ఒక పెద్ద వర్తకుడు ఈ మార్కెట్లో ఉన్నటువంటి ఇదే చీరల వ్యాపారం ఆయన వచ్చి మా షాపులో 1 అవర్ కూర్చొని అలా మాట్లాడారంటే ఎవరిచ్చింది ఇది? మాకు మేము తెచ్చుకుంది. ఒకళ్ళు ఇస్తే ఒకరికి రాదండి. ఎప్పుడు మీ టాలెంట్ మీదే, మీ కష్టంతో మీకు వస్తుంది, నేను ఇస్తే రాదు. అలా అనుకుంటే నా పొరపాటు అది. ఎందుకంటే అలాంటి విమర్శలు కూడా చూసాం కదా. చాలా మంది ముఖ్యమంత్రుల పిల్లలు ఉన్నారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డిలా కాలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎంత స్థాయికి ఎందుకు వచ్చారు? అందరూ అయిపోరండి, అందరికీ రాదండి. మన కష్టం, మన శ్రమ, మన ఓర్పు సహనం, మన తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. ఒకళ్ళు ఇచ్చేస్తే రజనీకాంత్ కూడా ఒక సినిమాలో అంటాడు, కష్టపడంది ఏది రాదు, వచ్చినా నిలబడదు అని. ఎవడో ఇచ్చేస్తుంది, నిలబడదు కూడా, కష్టపడితేనే వస్తుంది. శ్రీనివాస్ గారు ఎక్కువగా సినిమా డైలాగులతో మాట్లాడుతూ ఉంటారు. సినిమాలు ఎక్కువగా చూస్తారా? జీవిత సత్యాలు కదా ఇవన్నీ. సో సినిమాలు ఎక్కువగా ఇష్టపడతారు అయితే? చూస్తాను. సినిమా థియేటర్కి వెళ్ళి మరీ చూస్తాను. ఓకే. సో ఫేవరెట్ హీరో పెద్ద ఎన్టీఆర్ అంటే నాకు ఇష్టం. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఇష్టపడతాను. ఓకే. బాలయ్యబాబు సినిమాలు కూడా చూస్తాను. బాలకృష్ణ సినిమాలు ఏ సినిమా ఎక్కువ ఇష్టం? ప్రతిదీ చూస్తాను. ఓకే. మంచి వ్యక్తి, ఆయనలో మంచితనం చూస్తాను. పర్సనల్ గా మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, జనరలైజ్ చేసి మాట్లాడతాను. వెరీ నైస్ మ్యాన్, చిన్నపిల్లడి మనస్తత్వం అని విన్నాను. ఓకే. ఎప్పుడైనా కలిసారా, మాట్లాడారా లేదు బాలకృష్ణ గారితో? ఎప్పుడు? మంచి వ్యక్తి అని విన్నాను. ఆయన సినిమాలు చూస్తాను. మరి ఆ తండ్రి గారు ఇది కదా చూస్తాను. ఓకే. ఆయన తోడు టీవీలోనే, ఇంట్లో హోమ్ థియేటర్లోనే చూసేస్తాను మిస్ అయితే. ఓకే. సో రాజధాని ప్రస్తుతం అమరావతి ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో 2.0 నడుస్తోంది. ఇక అభివృద్ధి వేగంగా నడుస్తుంది. ఈ 5 ఏళ్ల కాలంలో, అంటే వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ ఒక 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు దాన్ని మేము ముందుకు తీసుకురావాలనే దాంతో చేస్తున్నాము. ఇక అభివృద్ధి పదాన్ని దూసుకుపోతుంది ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్నారు టీడీపీ నాయకులు. ఏం చెప్తారు? అమరావతి పేరుతోనే 2014 నుంచి 19 వరకు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మళ్ళీ ఇప్పుడు అమరావతి సబ్జెక్ట్ ఎత్తుకుంటా మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ 51,000 ఎకరాలు ఎంతో ఎక్వైర్ చేసి ఉంచారు. అది చాలక మరి ఇప్పుడు ఒక 40,000. దేనికండి ఇవన్నీ? ఎయిర్పోర్ట్కి 6,000 ఎకరాలు, 7,000 ఎకరాలు. భారతదేశంలో ఏ ఎయిర్పోర్ట్కి కూడా 4,000 ఎకరాలు మించి లేవే. ముంబైలో కూడా 2,800 ఎకరాలే ఉంది. హైదరాబాద్ శంషాబాద్ కూడా 3,000 ఎకరాల లోపే ఉంది. ఎందుకు వేల కొద్ది ఎకరాలు? ఎందుకు ఈ తెలంగాణలో కేసీఆర్ గారు నిర్మాణం చేశారు, ఎంత టైం తీసుకున్నారు, ఎంత ల్యాండ్లో కట్టారు అసెంబ్లీ నిర్మాణం అన్నది, సెక్రటేరియట్ నిర్మాణం అన్నది? ఎందుకు దీనికి స్టోరీలు అండి? ఎందుకు ఈ కర్మ ఏంటి నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఇప్పుడు కొత్త సబ్జెక్ట్ ఇప్పుడు బాగా రాష్ట్రంలో
టాపిక్ నడుస్తుంది అంటే మళ్ళీ భూసేకరణ. ఎవడండి భూమి ఇస్తాడు? మీ భూమి మీరు ఎందుకు ఇస్తారండి నాకు? మీ దగ్గర ఎకరా భూమి ఉంది, మీరేమో ఒక 20 సెంట్స్ 30 సెంట్స్ కోసం ఎకరా భూమి ఇచ్చేస్తారా? ఏంటిది? ఈ మోసం ఏంటి? మీరు డెవలప్ చేస్తారన్న నమ్మకం ఏంటి? నేను ఇది రేపు డెవలప్ చేసి మీకు అందజేయగలనన్న నమ్మకం ఏంటి? అందజేసిన తర్వాత దానికి విలువ ఉంటుందన్న నమ్మకం ఏంటి? క్యాపిటల్ అంటే ఏంటి? దానివల్ల ఏమైనా మార్కెట్ పెరిగిపోద్దా? క్యాపిటల్ వల్ల క్యాపిటల్కి దీనికి సంబంధం లేదు. మన మార్కెట్కి, ప్రాంతం అభివృద్ధికి కూడా. హైదరాబాద్లో క్యాపిటల్ ఉంది, క్యాపిటల్కి హైదరాబాద్ అభివృద్ధికి సంబంధం ఏంటి? ముంబై నగరంలో ఏదీ లేదు, అక్కడ పెద్ద ఫినాన్షియల్ సెంటర్ అది. అక్కడ ఎందుకు అది అంత డెవలప్ అయింది ముంబై? అసలు ఏంటి సంబంధాలు ఏంటి? దానికి అనవసరం ఊరికి ఎందుకు? అప్పుడు ఈనాడు పేపర్లోనూ డైమండ్ షేప్గా చేస్తాము అమరావతి, లేదా ఒక ఈ ఐఫిల్ టవర్లా చేస్తాం, సొల్లు కబుర్లు చెప్పి 5 సంవత్సరాలు గడిపారు. ఇప్పుడు మళ్ళీ కొత్త కథనాలు చెప్తున్నారు. ఈనాడులోనేమో 5,000 ఎకరాలు కావాలంటాడు ఎయిర్పోర్ట్కి, ఆంధ్రజ్యోతిలోనేమో 9,000 ఎకరాలు కావాలంటాడు. ఏంటి మీ నిర్ణయాలు? అసలు మీరెవరు చెప్పేయడానికి? ఇప్పుడు భావనపాడు పోర్టు తీసుకుందాం. భావనపాడు పోర్టుకి అచ్చెన్నాయుడు నేతృత్వంలో 15,000 ఎకరాలు భూమి సేకరించారు. భావనపాడు పోర్టు అనేది శ్రీకాకుళంలో 60 సంవత్సరాల నాటి కళ, ఇందిరాగాంధీ దగ్గర నుంచి వస్తుంది. నేను అడిగాను అప్పుడు 15,000 ఎకరాలు పోర్టుకి ఎందుకు అని. ల్యాండ్ సేకరణ, ల్యాండ్ బ్యాంక్ ఉండాలి. 12,000 ఎకరాలు ఏం చేస్తారు? పోర్టుకి అవసరమైంది అంత. ఏ పోర్టుకి 12,000 ఎకరాలు ఉన్నాయి దేశంలో? నాకు చూపించండి. ఏ పోర్టు చూసుకున్నా 2-3 వేల ఎకరాలకు మించి ఎక్కువ ఎక్కడా లేదు. మీకెందుకు 15,000 ఎకరాలు? 15,000 ఎకరాలు భూ కబ్జా చేయడానికి ప్లాన్ చేశారు. అక్కడతో మేము పెద్ద యుద్ధమే చేసాం, ఆపాం. మా గవర్నమెంట్ వచ్చింది. 23వ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి భావనపాడు పోర్టు వల్ల చాలా గ్రామాలు పోతున్నాయి, మూలపేటలో పెడదామని నిర్ణయించి శంకుస్థాపన చేశారు. ఏప్రిల్ 19. 1 yearలో షిప్ తెస్తామన్నాం. అదే అచ్చెన్నాయుడు శంకుస్థాపనలకే పరిమితం అన్నాడు. షిప్ తెచ్చాం, చూపించాం. 70% జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలోనే పూర్తి చేశారు పోర్టు, మూలపేట పోర్టుని. ఇప్పుడు అది మందకొడిగా నడుస్తుంది. ఇప్పుడు నడవట్లా, ఇప్పుడు పనులు బాగా ఆగిపోయినాయి, లేటుగా వెళ్తున్నాయి. అదే మా టైంలో చాలా ఫాస్ట్గా చేసాం. దాని ల్యాండ్ ఎంతో తెలుసండి? 1260 ఎకరాలు మూలపేట పోర్ట్. ఎలా సాధ్యమైంది? దీనికి 15,000 ఎకరాలు ఎందుకు? అదే ఉదాహరణకు మీకు ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను. అమరావతిలో 1,000 కోట్ల ఎకరా ఎందుకు? 1,00,000 ఎకరాలా? ఏం చేస్తారయ్యా? నెత్తులు కొట్టుకుంటారా 1,00,000 ఎకరాలు? ఒక కొత్త రాజధాని నిర్మాణం కావాలి అంటే 1,00,000 ఎకరాలా? ఏం చేస్తారు అది? ఎకరా అసలు సెక్రటేరియట్కి, అసెంబ్లీ కరెక్ట్గా ఎంత అయితే సరిపోతుందో తెలుసునండి? కరెక్ట్గా 2,000 ఎకరాలు చాలు. దర్జాగా, హాయిగా, మంచి రిచ్గా కట్టుకోవచ్చు. 1,00,000 ఎకరాలు ఎందుకండి? కడితే ఒక స్క్వేర్ ఫీట్కి 12,000, 18,000. ఒక బిల్డింగ్కి ఎంత అవుతుందండి కన్స్ట్రక్షన్కి? స్క్వేర్ ఫీట్ 1,200 రూపాయలు, 1,500 రూపాయలు. రిచ్గా కడితే 3,000 రూపాయలు. హైదరాబాద్లో 3,800 నడుస్తుంది. ప్లాట్ఫామ్ వేసి కడితే హైదరాబాద్లో, మీరు హైదరాబాద్లో ఏ బిల్డర్కైనా అడగండి, 3,800కు మించి లేదు ప్రొడక్షన్ కాస్ట్, నిర్మాణం ఖర్చు. వీళ్ళు 18,000 అప్పుడు వేశారు, 18,000 అని. ఇప్పుడు ఎంత వేస్తారో తెలియదు. ఇంకా 1,00,000 ఎకరాల సొల్లు కబుర్లు చెప్పి ఆ 1,00,000 ఎకరాలు ఎందుకు సేకరిస్తున్నారో తెలుసా? మళ్ళీ అప్పుల కోసం మోసం చేయడానికి సేకరిస్తున్నారు. వీళ్ళు ఏమీ కట్టరు, వీళ్ళు ఏమీ చేయరు. అమరావతి లేదు, ఇది భ్రమరావతి. అదేమీ చేయరు. 1 year గడిచిపోయింది కదా. ఇంకొన్నది మహా అయితే డెలిమిటేషన్ అంటున్నారు, 28లో ఎలక్షన్ అంటున్నారు. ఇంకొన్న పుణ్యకాలం ఎంత? మరో 1 year ఇలాగే కాలం గడిపేస్తారు. భూసేకరణ అంటే అదంతా సొల్లు కబుర్లు చెప్తారు. మళ్ళీ ఈనాడులో ఫోటోలు వస్తాయి, ఇవి చూసి మనం భ్రమంలోకి వెళ్ళిపోతాం. మళ్ళీ ఏమీ జరగదు. జగన్ చెప్పిందే కరెక్ట్. ప్రాంతాల వారీగా ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. ఇంకా 3 రాజధానులు స్టాండ్ మీద ఉన్నారు. ఎందుకుంటుంది? ఇప్పుడు హైదరాబాద్, మద్రాసు ఒకప్పుడు మన క్యాపిటల్. మద్రాసు నుంచి కర్నూలు వచ్చింది, కర్నూలు నుంచి హైదరాబాద్ వచ్చింది. నష్టపోయిన వాళ్ళు మా ఉత్తరాంధ్ర వాళ్ళము మూటా ముల్లే పట్టుకొని మద్రాసు వెళ్ళాం, కర్నూలు వెళ్ళాం, హైదరాబాద్ వెళ్ళాం, ఇప్పుడు అమరావతి వెళ్తున్నాం. మా కర్మ అలాంటిది. మాకేమనిపిస్తుంది? మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని మాకు అనిపిస్తుంది. మాకు అనిపిస్తుంది కూడా. కళింగాంధ్ర చేద్దామా, ఉత్కలాంధ్ర ఆలోచిస్తున్నాం. కళింగాంధ్ర ప్లాన్, మాది కళింగ ప్రాంతం కదా. ఎందుకు కళింగాంధ్ర కాకూడదు? ఒక యాజిటేషన్ చేస్తాం, పాదయాత్ర చేస్తాం, ఊరూరు తిరుగుతాం, కళింగాంధ్ర జయ అంటాం, రాష్ట్ర విభజన కోరతాం. సో మరో ఉద్యమం చూడబోతున్నాం అయితే. కానీ అందుకే జగన్మోహన్ రెడ్డి అన్నారు, ఇలాంటి కళింగాంధ్రాలు, సీమాంధ్రాలు, ఇలాంటి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా సపరేషన్ కోరితే రాష్ట్రం విచ్ఛిన్నం అయిపోతే, ముక్కలుగా అయిపోతే, ఇప్పటికైనా చరిత్రలోనే చాలా ప్రాంతాలు నష్టపోతున్నాయి కదా.
అన్ని ప్రాంతాలని సమాన దృష్టితో అభివృద్ధి చేద్దాం. వైజాగ్ని కూడా ఒక కేంద్రంగా నిర్ణయిద్దాం. అక్కడ కూడా ఒక నిర్మాణాలు కడదాం. వైజాగ్ వస్తే ప్రధానమంత్రి వచ్చినా రాష్ట్రపతి వచ్చినా మంచి, వైజాగ్ పెద్ద సిటీయే, చెప్పుకోవడానికి సర్కిట్ హౌస్లో పెట్టాలి, లేకపోతే హోటల్లో పెట్టాలి. మాకు మంచి బిల్డింగ్ లేదు. అందుకని మంచి బిల్డింగ్స్ నిర్మాణం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి కోసం నిర్మాణం చేశారా, ఆయన ఉండటానికి నిర్మాణం చేశారా? అలాంటి నిర్మాణం చేస్తే దాని మీద సొల్లు కబుర్లు చెప్పారు వీళ్ళు. ఏదో మేము భీమిల్లో అక్కడ ఏదో మేము చేసేసాం కొండ మీద. ఎప్పుడైనా జరుగుతాయి. దాని మీద రామారావు గారే అన్నారు అక్కడ నిర్మాణాలు చేయాలని ఆ రోజుల్లోనే. మరి అక్కడ ఇది వీళ్ళకి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఇచ్చారు మన గీతం వాళ్ళకి. అక్కడ డి రామానాయుడు గారికి స్టూడియో కూడా కింద ఇచ్చారు. ఇది కడితే వచ్చిన నష్టం ఏంటి? దీన్ని కూడా పెద్ద గోల పెట్టారు. అదేదో సొంతానికి కట్టుకుంటున్నట్టు. బాత్రూమ్ ఖర్చు ఎంత అయింది, ఇది ఇటాలియన్ మార్బుల్ ఎవడేసుకోడండి, పెద్ద విచిత్రం ఉంది. బాత్రూమ్ అందరూ కూడా మంచి బాత్రూమ్స్ కడుతున్నారు. అది రేపు పొద్దున్న ప్రధానులు రాష్ట్రపతులు గవర్నర్లు వస్తే బాగుంటుందని అది నిర్మాణం చేసాం. ఆఫీస్ కోసం నిర్మాణం. ఆంధ్రప్రదేశ్ తప్పే ఉంది. అప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో అంత పెట్టి అవసరం, అంత రిచ్ గా కట్టుకోవాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు 1,00,00,000 ఎకరాలు అవసరమా? పర్ క్యూబిక్ మీటర్ కి స్క్వేర్ ఫీట్ కి 18,000 అవసరమా? ఇలా మేము చేసి చూపించాం. వైజాగ్ లో ఒక ప్రెస్టీజియస్ రెసిడెన్స్ కావాలి, ప్రోటోకాల్స్ ఉండే వాళ్ళకి చేసి చూపించాం. అది మా సొంతానికి కాదు. వైజాగ్ లో కూడా ఒక ముద్ర ఉండాలి, ఇది కూడా పరిపాలనా రాజధాని కింద ఉండాలి. ఉంటే మా ప్రాంతానికి ఒక గర్వం. అప్పుడు మేము కళింగాంధ్ర కోరం. ఒకవేళ అక్కడ కానీ మీరు పెట్టరంటే కళింగాంధ్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టే సందర్భాలు కూడా దగ్గర అవుతాయి. కళింగాంధ్ర ఉద్యమం వస్తుంది. ఉత్కళాంధ్ర అంటామేటో ఒరిస్సాలో కొన్ని కూడా మా ఉండిపోయి తెలుగు వాళ్ళు ఉండిపోయిన ఉన్నాయి. పర్లాకివిడ మాకు కావాలి, బరంపూర్ మాకు కావాలి. అలాగే ఉత్కళాంధ్ర విశాఖపట్నం వరకు మాది ఒక రాష్ట్రం కావాలి, మాకు ఉత్కళాంధ్ర కావాలి. కళింగ ప్రాంతం అది, కళింగ రాజ్యం అది. మేము కళింగ రాజ్యం కోరతాం. కాబట్టి ఆ ప్రాంతం ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ వచ్చి పరిపాలనా రాజధాని అన్నారో మా కోరికలు మరక్కర్లేదు, పోన్లే మా వైజాగ్ కూడా గుర్తొచ్చింది అనుకుంటున్నాం. అలాగే సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించి అక్కడ కోర్టు, హైకోర్టు, అందరం అక్కడికి వెళ్తాం, కర్నూలుకి. అలాగే అమరావతి కూడా రాజధాని ఉంటుంది. తీయం, అమరావతిలో రాజధాని ఉంటుంది. ఇది మా కాన్సెప్ట్. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలన్నది కాన్సెప్ట్. మళ్ళీ విచ్ఛిన్నమైతే సొంత రాష్ట్రాల కోసం పోరాటాలు వస్తాయన్నది ఒక ఆందోళన. అదే శాశ్వతం, అదే ఎప్పటికైనా జరుగుతుంది. ఈ అమరావతి అన్నది భ్రమరావతిగానే మిగిలిపోతుంది. మీరు చూడండి, ఈరోజు నేను చెప్పా. నారా లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా రెడ్ బుక్ అంటున్నారు ఏంటి? ఆ బుక్ లో మీ పేరు కూడా ఏమన్నా ఉంది? వచ్చినాయా? కేసులు కట్టారు ఈ మధ్య, అరెస్ట్ అంటున్నారు కదా. అంటే ఎప్పుడో మేము రెడీగా ఉన్నాం. రెడ్ బుక్ అనగానే కొంతమంది ఉంటాం మేము. ఓకే, వెల్కమ్, రెడీగా ఉన్నారు ఎప్పటికైనా? రెడీ, దానికి రెడీ, అరెస్ట్ కి రెడీ అండి. సిద్ధం. వాళ్ళకి మనం 15 వరకు స్టోర్ ఓపెనింగ్ కాబట్టి ఆలోచించాం, అయిపోయింది. అది ఇప్పుడు రెడీ చేసుకోవచ్చు. హైదరాబాద్ లో ఉన్నాను కదా, రేపు టెక్కలు వెళ్తాను, అరెస్ట్ చేయొచ్చు. ఓకే. సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మీరు అంటే అక్కడే ఉన్నారు, ఆ రాజకీయాల్లోనే ఉన్నారు కాబట్టి అది వేరే విషయం. బట్ తెలంగాణ రాజకీయాలు ఫాలో అవుతున్నారా? ఏమనిపిస్తుంది? ఇక్కడ రాజకీయ సంబంధం లేదు, వ్యాపార సంబంధం. ఇక్కడ మాకు అందరూ ఒకటే. బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, టీఆర్ఎస్ అయినా, బీఆర్ఎస్ అయినా మాకు అందరూ ఒకటి. అందరు లీడర్లతో సమానంగా పోతాం. ఇక్కడ రాజకీయాల ప్రస్తావనే ఉండదు. ఇక్కడ రాజకీయాల గురించి మాట్లాడు. ఇక్కడ వ్యాపార సంబంధం మాత్రమే. నేను మాట్లాడుతుంది ఏపీ పాలిటిక్స్ గురించి మాత్రమే. సో పవన్ కళ్యాణ్ గారు మొన్న వాళ్ళ అన్నయ్య నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. దాని మీద మీ రియాక్షన్ ఏంటి? అంటే అవకాశం వస్తే నీ కుటుంబ సభ్యులకి ఇచ్చుకుంటావా? ఒకవేళ కులానికి ఇవ్వాలనుకుంటే కాపుల్లో మరి లేరా? కాపుల్లో నీకోసం ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు చిరంజీవి గారు పీఆర్పీ నుంచి ఈ రోజు వరకు చాలామంది కాపులు ఉన్నారు. మరి ఎవరికి న్యాయం చేయరా? అక్కడ ఆ వర్మగారు లాంటి వ్యక్తికి అన్యాయం చేస్తారా? మోసం చేసి ఆయనకి అవమానపరుస్తారా? మాకు అనవసరం మీ పార్టీలు పడిన అంతర్గత గొడవలు. కానీ మీ ఆలోచన చెప్తున్నా, అంటే మీకు అవకాశం వస్తే మీ సొంత మనుషులకి ఇచ్చుకుంటారన్నది అర్థమైపోయింది. నాగబాబుకి ఎమ్మెల్సీ ఏంటి, ఎవడన్నా అవుతాడు? మంత్రి పదవి కూడా ఇస్తారట. ఇచ్చుకొని మరీ మంచిది, మాకు ఇదే కావాలి. అప్పుడే అసలు కాదు ప్రారంభం అవుతుంది. ఏం బీసీలకి ఎవరా? మాలాంటి వాళ్ళకి ఎవరా? మాలాంటి బీసీ వర్గాలను గౌరవించరా? ఎస్సీ ఎస్టీలు లేరా? ఎవరా మీరు? వస్తే అగ్రవర్ణాలకి ఇచ్చుకుంటారు. అగ్రవర్ణంలో ఇచ్చుకుంటే మీ ఇంట్లోనే ఇచ్చుకుంటారు. కాపులకి ఇవ్వు, తప్పేం లేదు. కాపులకి ఇచ్చి తీరాలి. కానీ ఇంకో కాపు నాయకుడికి ఇవ్వు. మీ ఇంట్లో ఇచ్చుకోవటం కాదు. అవకాశం వస్తే నువ్వు ఈ జన్మకు గెలవు కాబట్టి తెలుగుదేశంతో చేయి కలిపి డిప్యూటీ సీఎం వైపు, ఈ జన్మకు గెలవరు కాబట్టి ఎలాగో ఒకలాగా ఎక్స్ఎమ్మెల్సీ చేసేద్దామని నాగబాబుకి ఇచ్చుకున్నావు. నీలో ఇదే కనబడుతుంది, ఇంకేం కనబడుతుంది?
నీకేమైనా సహృదయం కనబడుతుందా? కులాలు కనబడుతున్నాయా? అందరికీ సమాన గౌరవం ఇవ్వాలన్న ఆలోచన కనబడుతుందా? బలహీన వర్గాలు మేము కనబడుతున్నామా? అగ్రవర్ణాలు కనబడుతున్నారా? కనబడితే విలువలు ఉన్నాయా? నీ కుటుంబానికి ఇచ్చుకుంటున్నావు. ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడు? శ్రీనివాస్ గారు, ఇప్పుడు ప్రస్తుతం మొత్తం సనాతన ధర్మం నడుస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దాన్నే ఎక్కువగా ప్రతి సందర్భంలో మాట్లాడుతున్నారు కాబట్టి మీరు తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులు కాబట్టి ఇక్కడ ఒక విషయం మిమ్మల్ని అడగాలి. పవన్ కళ్యాణ్ గారు సతీమణి నిన్న తిరుపతి వెళ్లారు. ఆవిడ తలనీలాలు కూడా సమర్పించారు. అఫ్కోర్స్ ఆవిడ ఒక క్రిస్టియన్ గా హిందూ ధర్మాన్ని నమ్ముతున్నాను, నాకు పూర్తి విశ్వాసాలు ఉన్నాయి అని చెప్పి ఒక డిక్లరేషన్ కూడా ఇచ్చారు. తిరుపతి వెళ్లారు, ఆవిడ తలనీలాలు ఇచ్చారు. వాళ్ళ అబ్బాయి ప్రమాదం నుంచి బయటపడ్డారు కాబట్టి మొక్కుకున్నారు. బట్ దీని మీద కూడా చాలా ట్రోల్స్ నడుస్తున్నాయి. లేదండి, నిన్న ఆమె తిరుపతి వెళ్ళటం అంటే తప్పేం లేదు. డిక్లరేషన్ ఇచ్చారు, డిక్లరేషన్ ఇస్తూ గుండు గీయించుకున్నారు. దీనిలో తప్పే ఉంది అసలు నాకు అర్థం కావట్లేదు. దాని మీద కూడా అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను ఇంతకు మీకు కాన్సెప్ట్ చేశాను, అసలు ఆడవాళ్ళ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈ సందర్భంగా ఆవిడ గురించి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఆవిడ వెళ్ళారు, ఇంట్లో ఏదో సంఘటన జరిగింది, దాని మీద వెళ్ళారు, తిరుపతి వెళ్ళారు, ఆవిడ సాయం చేశారు, హాయిగా అక్కడికి వెళ్ళి గుండు గీయించుకున్నారు. ఎంత కష్టం అనుకున్నారు ఒక మహిళ గుండు గీయించుకోవటం అంటే? చాలా వ్యక్తిగతంగా ఫ్యాషన్ అన్ని విడిచిపెట్టేసి చేసుకోవాలి. తన మతాన్ని పక్కన పెట్టి భక్తితో వచ్చి చేసుకున్నారు. ప్లస్ అన్నదానం దగ్గరికి వెళ్ళారు, అక్కడ భోజనం చేశారు, ఏదో తనకు తోచిన విరాళం ఇచ్చారు. ఇట్స్ గుడ్. ఒక హిందువుగా వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేనైతే తప్పను. దాన్ని విమర్శించడం కరెక్ట్ కాదు. ఈ కోణంలో పవన్ కళ్యాణ్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అనే అర్హత అతనికి లేదంటాను నేను. ఎందుకంటే నేను క్రిస్టియన్ని చెగువేరా ఇవన్నీ కబుర్లు చెప్తూ నేను క్రిస్టియన్ని బాప్టిజం కూడా తీసుకుంటూ ఇక్కడికి వచ్చి మళ్ళీ నేను హిందువునని చెప్పటం, మా నాన్న ఇది దీపములు కుందులో కూడా దీపం వెలుగుతుంది దానిలో కూడా సిగరెట్ కాల్చుకోమన్నారు అని చెప్పటం, ఆవు మాంసం తినాలంటే తినాల్సినంత వరకు తినేయండి అని చెప్పటం, ఇవన్నీ సనాతన ధర్మానికి ఎలా సంబంధం? ఆయన్ని నేను పాయింట్ బ్లాంక్ చేసి మాట్లాడతాను. ఆయనలో తప్పు ఉంది, ఈమెలో తప్పు లేదు. ఒక క్రిస్టియన్గా ఒక తిరుపతి దేవాలయానికి వచ్చి ఆమె తలనీలాలు అర్పించుకొని అక్కడికి వెళ్ళి భోజనం చేసి డొనేషన్ ఇచ్చి రావడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. నేనేమి ఆవిడ చేసింది తప్పు కాదు కాదు కాదు. ఎందుకంటే దాని మీద కూడా సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ నడుస్తున్నాయి. అదే అంటున్నా, తప్పు పవన్ కళ్యాణ్ ప్రవర్తనలో తప్పు ఉంది, కానీ అన్నా లజ్నోలో తప్పు ఎక్కడ ఉంది? మీరు అన్నట్టు ఇంకా చాలా గొప్ప నిర్ణయం కూడా. ఆవిడ ఇంకొక మతం నుంచి వచ్చి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం, కలియుగ ప్రత్యక్ష దైవం. అందరు అక్కడికి ఏంటి మీకు బ్రిటిష్ వారు 200 సంవత్సరాలు పరిపాలించారు. క్రిస్టియన్ బేసే కదా. తిరుపతి రాలేదు తెలుసా మీకు? ఔరంగజేబు చాలా దేవాలయాల మీద దాడులు చేశాడు. తిరుపతి రాలేదు తెలుసా? అది పవర్ అంటే. అక్కడ ఒక స్వామి ఉన్నారు, అక్కడికి ఎవరు రాలేరు. రావాలనే ఆలోచన కూడా రాదు, అడిగి మర్చిపోతారు. స్వామి దగ్గరికి మీరు వెళ్ళండి, గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత బంగారు వాకిల్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏం మొక్కాలనుకుంటున్నారో మర్చిపోతారు. బయటకు వచ్చి స్వామిని చూసుకొని వెళ్ళాం, అలా మళ్ళీ ఎప్పుడు చూస్తాం అనుకుంటామే తప్ప స్వామికి ఏం చెప్పుకోలేం. ముక్కోటి దేవతల తలకి నిలయం అది, ఆ బంగారు వాకిలి స్వామివారి నిలయం. ఆ నిలయానికి వెళ్ళినప్పుడు మనకు అదొక పవిత్రత ప్రపంచంలో. దానికి ఉన్న చరిత్ర, ఒకే ద్వారం నుంచి రోజుకు 1,00,000 మంది వెళ్ళి ఒకే ద్వారం నుంచి బయటికి రావటం ఎక్కడైనా భూమి మీద ఉందా? ఒకే ద్వారంలో 1,00,000 మంది వెళ్తారు, మళ్ళీ అదే ద్వారం నుంచి చూస్తారు సింగిల్. ఖ్యాతి అక్కడికి ఆవిడ వెళ్ళారు అంటే అది ఒక గొప్పగా చెప్పుకోవాలి మనం. కానీ దాన్ని మనం తప్పు మాట్లాడకూడదు. అన్నాలోజన చేసింది తప్పేం కాదు. నేనైతే స్పష్టంగా గౌరవంగా ఆహ్వానిస్తున్నాను. ఆవిడ చేసింది మంచిది. దయచేసి ఆవిడ గురించి మాత్రం ఎవరు విమర్శించకండి, అందులో ఆ జోలికి వెళ్ళకూడదని కూడా నేను చెప్తున్నాను. ఇదిగో రాజకీయంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుందాం. అతను వేరు, ఆమె వేరు. ఆమె చేసింది తప్పు ఎలా అవుతుంది? తిరుమల గురించి వచ్చింది కాబట్టి తిరుపతి గురించి కూడా, తిరుమల గురించి, అక్కడ జరుగుతున్న వాటి గురించి కూడా రకరకాల విమర్శలు అన్ని వచ్చాయి. అండ్ కొత్తగా టీటీడీ చైర్మన్ గా కూడా బిఆర్ నాయుడు గారు అయ్యారు. సో దాని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? బాగోలేదండి. ఇన్నాళ్ళైతే ఇంకా ఆయన ఎలా అంటే పదవిని చూసుకుంటున్నాడు అనిపిస్తుంది తప్ప తిరుపతిలో చేయాల్సిన. సుబ్బారెడ్డి గారు ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా
ప్రతి ఒక్క భక్తుడు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, దర్శనాలు ఎలా అవుతున్నాయని, ఈ క్యూ లైన్, మెయిన్ క్యూ లైన్ ఎలా నడుస్తుందని, సర్వదర్శనం ఎలా నడుస్తుందని, ఇవన్నిటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి అన్ని బాగా చూసేవారు. ఇప్పుడు ఆ పర్యవేక్షణ లేదు. తిరుపతిలో కూడా చాలా ఇష్టానుసారంగా టైమింగ్స్ ఉన్నాయి. విఐపీస్ ప్రోటోకాల్స్లో కూడా చాలా తేడాలు ఉన్నాయి. విఐపీ ప్రోటోకాల్స్ కూడా బాగోలేవు. విఐపీ ఒకరోజు వస్తే రెండో రోజు చేయడానికి వీల్లేదని చెప్పటం, తర్వాత దర్శనాలు అన్నింటిలో కూడా అస్తవ్యస్తంగా ఉంది, బాగోలేదు. ఈయన సరిగ్గా నిర్వహించలేకపోతున్నారు. కరుణాకర్ రెడ్డి కూడా బాగా చేశారు అసలు. బట్ ఇవన్నీ కూడా పర్యవేక్షణ చేస్తున్నాము, త్వరలోనే ప్రక్షాళన చేస్తాము, మార్పులు చేర్పులు వస్తాయని కదా చెప్తున్నారు. బాగోలేదు. మరి మార్పులు చేస్తే మంచిది. వీళ్ళేం మార్పులు చేయక్కర్లేదు. ఉన్నదాన్ని జాగ్రత్తగా నడిపించుకుంటూ వెళ్తే బాగుంది. స్వామివారికి ఎలా ఉండాలో తెలుసు. ఆ క్షేత్రం ఎలా ఉంటుందో స్వామి గారి దిశానిర్దేశాలు బట్టి ఉంటుంది. మనం భక్తులం. చైర్మన్ అయినా సామాన్యుడైనా అక్కడ భక్తుడే. నీకు అవకాశం వచ్చింది, ఆలయ పర్యవేక్షణ జాగ్రత్తగా చేస్తే మంచిదని కోరుతున్నాను. కానీ దయచేసి లేనిపోయిన మార్పులు చేసి మాత్రం దాన్ని దెబ్బతీయొద్దని నేను కోరుకుంటాను. శ్రీనివాస్ గారు, ఇందాక మీకు తెలంగాణ పాలిటిక్స్ గురించి అడిగినప్పుడు నాకు ఇక్కడ పాలిటిక్స్ తో సంబంధం లేదు, ఓన్లీ వ్యాపార సంబంధాలు మాత్రమే ఉన్నాయి అంటున్నారు. బట్ ఇక్కడ పాలిటిక్స్ గురించి ఒకసారి మాట్లాడినట్టయితే మొన్న కవిత గారు, ఎమ్మెల్సీ కవిత గారు, తను కొన్ని ఇంటర్వ్యూస్ లో మాట్లాడుతూ కొన్ని విషయాలు మాట్లాడారు కాబట్టి ఒక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి గురించి ఆవిడని అడిగినప్పుడు ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదని చాలా లైట్ తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఆయన గురించి అదే అభిప్రాయం ఉంది. ఇక్కడ తెలంగాణలో కూడా కవిత గారు అదే మాట్లాడడం వెనుక కారణాలు ఏంటంటారు? ఆమె ఎన్ని చూసి వచ్చారు కవిత గారు. ఉద్యమాలు చేసి ఈ స్థాయికి తీసుకొచ్చి తండ్రి గారి జాడలో అడుగు వేసి కుటుంబ సభ్యులు అందరితో చాలా అనుభవాలు. తెలంగాణలో ఒక మహిళగా ఒక ప్రత్యేకత కలిగినటువంటి శైలి ఆవిడది, ఒక ప్రత్యేకమైనటువంటి శైలి. జైలు జీవితం కూడా చూశారు. జైలు జీవితం చూడడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అది అనుకున్నంత ఈజీ కాదు. ఇక్కడ మాట్లాడినట్టు మాటలు కాదు, బెండ తెగిపోద్ది ఒకసారి జైలుకి వెళ్ళి రావాలంటే. అలాంటిది ఆమె జైల్లో అనుభవించిన అనుభవాలు ఎంతటి జీవితాన్ని ఆమెకి ఇచ్చి ఉంటుంది. ఎన్ని పుస్తకాలు చదివి ఉంటారు, ఎన్ని వ్యవహారాలు అర్థం అంటే. మనందరికన్నా ఆమెకు ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది జైలు జీవితాన్ని బట్టి. మరి అలాంటి ఆమె వచ్చి ఒక మాట అన్నారంటే ఆవిడ అనుభవం రంగరించి అన్నారు. నేను అదే మాట అంటున్నాను. అంత అనుభవం ఉన్నటువంటి ఆవిడ కూడా, కవిత గారు కూడా అదే మాట్లాడారు. అది నిజం. అది అతను స్థితప్రజ్ఞుడు కాడు, స్థిరుడు కాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు పొగుడుతున్నాడు, రేపు పొగుడుతాడో లేదో గ్యారంటీ లేదు. రేపు ఈ ప్రభుత్వంతో ఉంటాడో లేదో గ్యారంటీ లేదు. రేపు బీజేపీతో కలిసి మళ్ళీ మేమిద్దరం పోటీ చేస్తాం, తెలుగుదేశాన్ని ఓడిస్తామన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అది కూడా జరుగుతుంది. మీరు ఈరోజు చూడండి. దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో కూడా మేమే చేస్తామని అనమనండి. కబుర్లు చెప్పటం కాదు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి కాదు, 15 సంవత్సరాల వరకు నువ్వు ఉంటావా? నేను వింటున్నాను బీజేపీ నువ్వు కలిపి పోటీ చేస్తారని. పోనీ బీజేపీకైనా కరెక్ట్గా ఉంటావా? వాళ్ళకి తిట్టావు కదా, తిట్టిన చరిత్ర ఉంది కదా. స్థితప్రజ్ఞుడు కాడు, స్థిరుడు కాడు. ఏదో ఒక రకంగా ఎమ్మెల్యే అయిపోవాలి. రోజా ఎంత పెద్ద మాట అన్నారు, నేను అసెంబ్లీ గేట్ టచ్ చేయలేనని. చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టాను అయిపోతానని అయిపోయావు. అంతే తప్ప నీలో ఉన్న స్థితప్రజ్ఞత. ఆమె అన్నది కరెక్ట్, కవిత గారు అన్నది 100% రైట్. కవిత గారు పవన్ కళ్యాణ్ ఎట్లయితే సీరియస్ పొలిటీషియన్ కాదని లైట్ తీసుకున్నారో, అట్లే అసలు సిసలైన నాయకుడు, రాజకీయ నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారే అని ఆయన్ని పొగిడారు. అంతే కదా, అంతే. నేనదే చెప్తున్నాను కదా. జగన్మోహన్ రెడ్డి లాంటి కృషి, పట్టుదల, 16 నెలల జైలు. వీళ్ళది తక్కువ అంచనా వేయకూడదండి. 16 నెలల జైల్లో ఎన్ని అర్థం చేసుకుంటారో తెలుసా జీవితం అంటే. కారాగారం అంటే చిన్న విషయం కాదు. కారాగారానికి వెళ్ళిన వ్యక్తికి చాలా అనుభవాలు వస్తాయి. నేను చిన్నపాటి జైలు జీవితం అనుభవించాను కాబట్టి. కారాగారంలో వాళ్ళు పొందినటువంటి నైపుణ్యం అంతా కూడా ఊరికే పోదు. ఆయన రాజకీయాల్లో ఒక మాట ఇచ్చాడంటే, మా దగ్గర కూడా అంతేనండి. ఇప్పుడు నాలాంటి బీసీ కులానికి చెందిన వాడిని, నేను ఎమ్మెల్సీని అయ్యాను. నాకు టీ ఖర్చు కూడా కాల. చాలామంది ఎమ్మెల్సీలు, రాజ్యసభలు, మంత్రులు అయ్యారు. ఎవరికైనా ఈ పార్టీలో ఒక టీ ఖర్చు అయిందని చెప్పమనండి. అవన్నీ ఆయనే చూశాడు, పిలిచి ఇచ్చాడు. నేనని అడిగానా? నేను ఎమ్మెల్సీ ఇవ్వమని ఆయనకి అడిగానా? నేను ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమని అడిగానా? అడగం. ఆయనే పిలుస్తాడు, పిలిచి అగ్రభాగాన్ని కూర్చోబెడతాడు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని పవన్ కళ్యాణ్ చెప్పుకుంటాడు. ఎస్సీలకి, ఎస్టీలకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని 5గురిని చేసి పక్కన కూర్చోబెట్టిన ఘనపాటి జగన్మోహన్ రెడ్డి. మీకు ఆ దమ్ముందా కూటమిలో? ఏంటి ఉప ముఖ్యమంత్రి అయితే గొప్ప ఏంటి? మా పార్టీలో 5గురు అయ్యారు, 10 మంది అయ్యారు. ఎస్సీ మహిళ అయ్యారు, ఎస్టీ అయ్యారు, కూర్చున్నారు. బీసీలు అయ్యారు, కూర్చున్నారు. వాళ్ళకి హోదా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో కల్పించాడు. నీలో ఏముంది? డిప్యూటీ అంటావు, ఏముంది? మీకు ఆ దమ్ముందా? ఇంకో బీసీని మీరు డిప్యూటీ సీఎం చేస్తారా? మరో ఎస్సీని చేస్తారా? ఎస్టీని చేస్తారా? చేయండి, ఒప్పుకుంటాను. నేను జగన్మోహన్ రెడ్డితో వీళ్ళు సమానం లేని ఒప్పుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ప్రజలకు ఏ మాట ఇచ్చారో అది.
నేనేం చేస్తానో అదే, అబద్ధం చెప్పను. ఇంకేం కావాలి? నిష్కల్మషమైన పసిబిడ్డ మనసు, పుట్టిన తర్వాత పసిబిడ్డ మనసు ఎలా ఉంటుందో అదే జగన్మోహన్ రెడ్డి. అంత స్వచ్ఛమైన మనిషి, స్వచ్ఛమైన మనసు. అదే కవిత గారు కూడా చెప్పారు. అంటే కవిత గారు జగన్మోహన్ రెడ్డి గారిని అంత పొగట్టం అనేది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వైసీపీ కుమ్మక్కయ్యాయేమో, అందుకే ఆవిడ ఆయన పొగుడుతున్నారేమో. ఆవిడ రాజకీయంగా మాట్లాడారని నేను అనుకోలే, వాస్తవాన్ని మాట్లాడారు. అది రాజకీయం కింద మనం మాట్లాడుకోవచ్చు, కానీ వాస్తవాన్ని మాట్లాడారు. ఆమె బాడీ లాంగ్వేజ్, ఆవిడ చెప్పేటప్పుడు ఆమె మాట చెప్పే విధానం బట్టి నేను అబ్జర్వ్ చేశాను. ఆమె స్పాంటేనియస్గా చెప్పేసినారు. ఆమె ఆలోచించి కూడా చెప్పాలి, ప్రిపరేషన్ అయ్యి కూడా రాలా. ఆ ప్రశ్న వచ్చింది, ప్రశ్నకు సమాధానం చెప్పేశారు అంతే. అందులో స్పాంటేనిటీ కనబడుతుంది తప్ప ఆలోచన ఎక్కడ కనబడుతుంది? శ్రీనివాస్ గారు, కొన్ని పేర్లు చెప్తాను, ఒక వర్డ్ లో వాళ్ళ గురించి చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు నిజమైన ఫక్తు రాజకీయ నాయకుడు. పవన్ కళ్యాణ్ గారు స్థితప్రజ్ఞుడు కాడు, స్థిరత్వం లేదు ఆయన, అందుకే పనికిరాడు రాజకీయాలు. స్థిరత్వం లేని వ్యక్తి. నారా లోకేష్ గారు. నారా లోకేష్ ఏంటో ఆలోచిస్తున్నట్టున్నాడు కొంచెం. నారా లోకేష్ చూడాలి, అంటే రెడ్ బుక్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. కక్షపూరిత రాజకీయాలు. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు స్వచ్ఛమైన మహా మనిషి, మంచి మనిషి. ముందు మంచి మనిషి, ఏం చేసినా మంచి చేస్తాడు. రాజశేఖర్ రెడ్డి గారు. అతని స్థాయి. రాజశేఖర్ రెడ్డి గారు కష్టం అంటే ఏంటో, నిలదొక్కుకోవడం అంటే ఏంటో, అవమానాల నుంచి బయటకు రావడం అంటే ఏంటో, ఒంటరిగా ఉన్నవాడు మళ్ళీ సామ్రాజ్యాన్ని సృష్టించడం అంటే ఏంటో ఆయనకు చూసి నేర్చుకోవాలి. ఆయన తర్వాత ఎవరైనా 30 సంవత్సరాలు ప్రతిపక్షం, 30 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి కాలేకపోయింది, 30 సంవత్సరాల్లో సొంత పార్టీలోని శత్రువులు, సొంత పార్టీ ప్రతిపక్ష పార్టీ పక్కన పడదు, సొంత పార్టీలో ఉన్న శత్రువుల మధ్య ఎదిగి రాష్ట్రానికి దిక్సు చేయనటువంటి మహానేత రాజశేఖర్. ఓకే. వైఎస్ షర్మిల గారు. ఆలోచన లేదు ఆమెకి, ఆలోచన లేదు. అలా రాజకీయాలు కంపెనీకి రాదు. ఓకే. దువ్వాడ వాణి గారు. రాజకీయ ఆమె అసలు కుటుంబ వ్యవహారానికి కూడా పనికిరాదు. అంటే తెలియదు అనుకోండి నన్ను. షీఈ్ నాట్ పర్ఫెక్ట్ ఫర్ హెర్ సెల్ఫ్ ఆల్సో. ఆమె గురించి కూడా ఆమె సరైన నిర్ణయం తీసుకోలేరు. దివ్యాల మాధురి గారు, ఐ మీన్ కాబోయే దువ్వాడ మాధురి గారు. మాధురి ఒక డైనమిక్ లేడీ, చాలా మందికి ఒక ఎగ్జాంపుల్గా నిలబడగలిగే లేడీ, చాలా మందికి అవకాశం ఇవ్వగలిగే లేడీ, ప్రజ్ఞాశాలి. శ్రీనివాస్ గారు, ఫైనల్ గా వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండబోతోంది? ఆ పార్టీలో మీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? రానున్న 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం నా ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు నేను కష్టపడతాను. 30 ఏళ్ళ టార్గెట్ పెట్టుకోరు. ఓకే, చూడండి, చూద్దాం ప్రజలు కూడా ఎలాంటి తీర్పిస్తారు ఏంటి అనేది. ఎనివే, పర్సనల్ గా మీరైతే మీ లైఫ్ లో ఎక్కువగా ప్రతిపక్షంలోనే ఉన్నారు కాబట్టి, సరే ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న మీ వంతు పోరాటం మీరు చేస్తూనే ఉన్నారు, ప్రజలకు చేయాల్సిన సేవ చేస్తూనే ఉన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, రాజకీయ పరంగా అలాగే వ్యాపార పరంగా వచ్చినా కూడా చేస్తూనే ఉన్నారు. కాబట్టి టెక్కలి నియోజకవర్గ ప్రజలకి ఎప్పటికీ మీ సేవలు ఇలానే అందుతూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది వాళ్ళ టైమ్ టు టాక్. మరో గెస్ట్ తో టైమ్ టు టాక్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి యోహెచ్వి.